जय श्रीमन्नारायण। श्रीमते रामानुजाय नमः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरस्य महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्त्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। अन्नवयल पुदुवै आण्डाळ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்னை விரியன்னை மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. காஸ்யபான்வய சஞ்சாதம் நாராயண పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీ ఆశుషం. అస్మదాచార్య దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ ఆచార్యులైన శ్రీ వేలుకుడి కృష్ణన్ స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ తిరుప్పావై గ్రంథరాజాన్ని అనుగ్రహించిన సుడికొడుత నాచ్యార్లకి ఈరాయిరప్పడి అనే అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన తిరునారాయణ పురత్తు ఆయి జనన్యాచార్యుల దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ 25వ పాసురం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர கருக்கிலானாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைத்திட்டு கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமం తీర్ந்து మగిజిందు ఏలో రెంబావాయ్. మన గోదాదేవి అద్భుతంగా కృష్ణ అవతార వైభవాన్ని ఇవాటి పాసురంలో అనుగ్రహించారు. మనకు ధనుర్మాసంలో కృష్ణాష్టమి అంటే ఇవాల్టి రోజున గోదాదేవి మొదటి 5 పాసురాలలో మొదటి పాసురంలో మార్గశీర్ష మాసాన్ని కీర్తించారు. నారాయణనే నమక్కే పరై తరువాన్. కైంకర్యం చేయాలి. మనం ఎవరికి కైంకర్యం చేయాలి? స్వీకరించేవాడు ఎవరు? మనం చేసే కైంకర్యాన్ని నారాయణుడు అని అద్భుతంగా ఆ నారాయణ వైభవాన్ని అనుగ్రహించారు మొదటి పాసురంలో. 2వ పాసురంలో నియమాలను అనుగ్రహించారు. తీక్కురలై సెన్నోదోం. ఎదుటివారి గురించి మన దగ్గర ఉండి మాట్లాడటం కాదు, పక్క ఇంటి వాళ్ళకు వెళ్ళి చెప్పడం. తీక్కురలై అంటే వాళ్ళ గురించి ఇక్కడ గురించి అక్కడ, ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఇలా మాట్లాడనే కూడదు. ఎదుటి వారిని బాధ పెట్టేలా మనం మాటలు మాట్లాడకూడదు. అభిమానంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి తప్ప కఠినంగా మాట్లాడకూడదు. ఆ మాటలు కూడా మెల్లగా మాట్లాడుతూ కోపంగా మాట్లాడకూడదు, వేరే అర్థం వచ్చేలా మాట్లాడకూడదు. ఇప్పుడు చాలా వరకు అందరు ఇట్లానే మాట్లాడుతున్నారు అనుకుంటా. బయటకి మాత్రం నవ్వుతూ మాట్లాడుతున్నారు, కానీ లోపల మాత్రం కొంచెం కోపంగా మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని బాధ పెట్టేలాగా మాట్లాడటము, ఇవన్నీ కూడదు అంటున్నారు మన సుడి కొడుత నాచ్యార్. ఎప్పుడూ కూడదు. కనీసం ఈ నెల రోజులైనా ఆచరించండి. పరుషపు మాటలు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ నెల రోజులు కొంచెం అలా భగవతపచారం చేయకుండా ఉంటే తర్వాత మెల్లగా అలవాటైపోతుంది మనకి. కనుక ఈ నెల రోజులైనా పరుషపు మాటలు మాట్లాడకండి. పక్క వాళ్ళ విషయంలో వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడకండి. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, వాళ్ళిద్దరికి పోట్లాట్లు పెట్టడం, ఇలాంటివన్నీ వద్దు
అలాగే పెరుమాళ్ళకి ఆరగింపు చేసే ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. పెరుమాళ్ళే దగ్గరగా ఉన్నప్పుడు పుష్పాలు పెట్టుకోవడము, కాటుక దిద్దుకోవడం ఇవన్నీ ఎందుకు? భోగ్యమైన పదార్థాలు. కన్నం దగ్గరే మనం ఉన్నా కనుక ఇవన్నీ అక్కర్లేదు, వ్రతంలో ఉన్నాం కాబట్టి అని అద్భుతంగా 2వ పాసురంలో పార్కడలు పైయెత్తు ఇన్న పరమన్ అడిపాడి ఆ క్షీరాబ్దినాథుడి యొక్క పాదాల గురించి నామ సంకీర్తన చేయడం, తెల్లవారుజామున లేచి నాట్కాలే నీరాడడం, దానము ధర్మము అయ్యము పిచ్చయ్యం ఇలాంటివన్నీ చేయమన్నారు. 2వ పాసురంలో నియమాలను అనుగ్రహించారు. ప్రత్యేకంగా భగవద్ అపచారం చేయకూడదు, భాగవత అపచారం చేయకూడదు, అదే విధంగా అసహ్యాపచారం చేయకూడదు, ఆచార్యుల విషయంలో అపచారం చేయకూడదు. భగవద్ అపచారము అంటే శ్రీవచన భూషణంలో పిళ్ళై లోకాచార్యులు అనుగ్రహించారు. భగవద్ అపచారము అంటే వెండి విగ్రహమా, బంగారు విగ్రహమా, లోహ విగ్రహమా, లోహ భావము చూడకూడదు. ఉదాహరణ, పెరుమాళం చేయించుకుని వచ్చేస్తాం. వచ్చిన వాళ్ళు బంగారు విగ్రహం తెలుసా తాయార్లు, పెరుమాళ్ళు బంగారు విగ్రహం అనగాని ఓ బంగారు విగ్రహమా అని మళ్ళీ రెండోసారి వెళ్ళి చూస్తామే, అది లోహ భావము చూడనే కూడదు, భగవద్ అపచారం. లోహభావం చూస్తే పరమాత్మ విషయంలో అపచారం చేసినట్లే. తర్వాత భాగవత అపచారం. భాగవతోత్తముల్ని మీరు ఏ వర్ణం, వైశ్య, క్షత్రియ, శూద్ర, బ్రాహ్మణ, మీదేవం ఏమి వర్ణంలో మీరు జన్మించారు అని వర్ణాశ్రమ ధర్మాన్ని ఎంచకూడదు, వర్ణాన్ని ఎంచకూడదు. ఇది ఎంచితే భాగవత విషయంలో అపచారం చేసినట్లే. ఆచార్య విషయంలో అపచారం ఏంటి? నాకు 2 కాళ్ళున్నాయి, వారికి 2 పాదాలున్నాయి, నాకు 2 చేతులున్నాయి, వారికి 2 శ్రీహస్తాలు ఉన్నాయి, నేను ఎలా అయితే సాపాటు తీసుకుంటున్నానో వారు అలాగే సాపాటు తీసుకుంటున్నారు, నేను ఎలా నిద్రపోతున్నానో వారు శయన తిరుక్కోలంలో వేంచేసి ఉన్నారు. ఇలా నాతో సమానంగా వారు మనిషే కదా అనుకోకూడదు. ఆచార్యులని పరమాత్మతో సమానంగా పూజించాలి, అర్చన చేయాలి, అభిమానం కలిగి ఉండాలి. అలా కాకుండా నాలాంటి వారే అని ఆచార్యుని భావిస్తే అది ఆచార్యుల విషయంలో అపచారము. కనుక ఇలాంటి అపచారాలు చేయకుండా వ్రతాన్ని ఆచరించాలి. 2వ పాసురంలో. 3వ పాసురంలో ఫలశ్రుతిని అనుగ్రహించారు. అష్టాక్షరి మంత్ర అర్థము, మంత్ర జపము మాత్రమే కాదు, మంత్ర అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రణవం, అకారం అంటే ఏమిటి, ఉకారం అంటే ఏమిటి, మకారం అంటే ఏమిటి, నమః అంటే ఏమిటి, నారాయణ అంటే ఏమిటి, ఆయ అంటే ఏమిటి. మంత్ర జపంతో పాటుగా మంత్ర అర్థం కూడా తెలుసుకోవడం మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రధానమైనది. ద్వయమంత్ర అర్థం వినాలి, చరమ శ్లోక అర్థం వినాలి. అర్థం వింటేనే మనకు ఉజ్జీవనం. కనుక రహస్యత్రయ కాలక్షేపాన్ని వినాలి, శ్రీవచన భూషణం వినాలి, మొదలైన వైభవాలన్నిటినీ కూడా ఇదే ఫలం, ఆత్మ ఉజ్జీవనం. సామాన్యమైన ఫలం ఏమిటి? వర్షాలు పడితే అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా వర్షాలు పడితే శరీరానికి మంచి సాపాటు లభిస్తుంది, సుభిక్షంగా ఉంటుంది దేశం అంతా కూడా. దేశం సుభిక్షంగా ఉంటే దాంట్లో మన ఆచార్య తిరుమాళిగా మన ఇల్లు కూడా సుభిక్షంగా పాడి పంటలతో ఆరోగ్యంతో ఉంటాం. ఇది సామాన్యమైన ఫలం. లోకం దృష్ట్యా వర్షాలు పడాలి అని కదా మన గోదాదేవి వ్రతం చేస్తున్నారు నెపంగా పెట్టుకుని. కానీ విశేష అర్థం ఏమిటి? మంత్రార్థ జ్ఞానం తెలిసి ఉంటేనే ఆత్మ ఉజ్జీవనము అని అద్భుతంగా అనుగ్రహించారు 3వ పాసురంలో. 4వ పాసురంలో వర్షదేవుణ్ణి శాసించారు మన గోదాదేవి, బుజ్జగించారు. ఓ పర్జన్య, ఇలా వర్షం కురవాలి అని సామాన్య అర్థం. విశేష అర్థం ఏమిటి? ఇతర దేవతలందరూ కూడా పరమాత్మకు మాత్రమే దాసులు కాదు, పరమాత్మను ఆశ్రయించిన భాగవత గోష్ఠికి కూడా ఆ ఇతర దేవతలందరూ కూడా దాసులే. కనుక మనం ఇతర దేవతల్ని ఎందుకు ఆశ్రయించడం? గౌరవించాలి, ఆరాధన చేయకూడదు. గౌరవించాలి, నిందించకూడదు, తిట్టకూడదు, గౌరవించాలి. పరమాత్మ మనకు భర్త, పరమాత్మ శరీరమే కదా, వారందరూ కూడా దేవతలందరూ కూడా గౌరవించాలి, ఆరాధించకూడదు. అభిమానించాలి, ఎంతవరకు ఉండాలో అభిమానం అంతవరకే ఉండాలి. అలా మన పరమాత్మ దగ్గరకు వెళుతున్నట్లుగా, మన సన్నిధానాలకు వెళుతున్నట్లుగా గౌరవించవచ్చును కదా, వెళ్ళొచ్చును కదా అంటే కాదు. గౌరవం వరకే ఉండాలి. ఆరాధన, ప్రేమ, అభినివేశం, అభిమానం, దృఢ అధ్యవసాయం మన భర్త అయిన పరమాత్మ విషయంలోనే ఉండాలి. ఆ ఇతర దేవతలందరూ కూడా పరమాత్మనే ఆశ్రయిస్తారు.
వాళ్ళకు ఏ కష్టం వచ్చినా రక్షించేవాడు పరమాత్మే. పరమాత్మ శరీరం కాబట్టి వారిని కూడా గౌరవించాలి. అలా ఇతర దేవతలు కూడా గోదమ్మ వ్రతము అనగానే గోదమ్మకి కైంకర్యం చేస్తే ఆ పరమాత్మ యొక్క కటాక్షం మాకు కూడా లభిస్తుంది అని పర్జనుడు వచ్చి ప్రార్థించాడు గోదాదేవిని 4వ పాసురంలో. ఇక 5వ పాసురంలో కృతయుగంలో ధ్యానము చేసి తరించారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసి తరించారు, ద్వాపర యుగంలో అర్చన చేసి తరించారు. మరి కలియుగంలో నామ సంకీర్తన. నాలుగు ఉన్నందుకు ప్రయోజనం నామ సంకీర్తన చేయడమే కనుక 4000 దివ్య ప్రబంధము అంటేనే నామ సంకీర్తన. తిరుపల్లాండు దివ్య ప్రబంధంలో నామ సంకీర్తన నామాలను అనుగ్రహించారు, తిరుమాలయ దివ్య ప్రబంధంలో నామాలను అనుగ్రహించారు, పెరియాళ్వారి తిరుమజలో కూడా నామాలని అనుగ్రహించారు, నామ వైభవాన్ని. ఓ లోకులారా, మురికి గుంటల్లో నుంచి పుట్టిన మీ పిల్లలకు మురికి గుంటల వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా స్వామి నామం పెట్టుకోండి. నారాయణ, విష్ణు, మాధవ, హరి, మధుసూదన ఇలా స్వామి నామాలు పెట్టుకోండి అని అద్భుతంగా పెరియాళ్వారి తిరుమజలో కూడా నామ వైభవాన్ని అనుగ్రహించారు పెరియాళ్వార్లు. అలా 4000 అంటేనే నామ సంకీర్తన. మన గోదాదేవి కూడా తిరుప్పావై దివ్య ప్రబంధంలో అనేక నామాలను అనుగ్రహించారు కనుక కలియుగంలో తరించడానికి నామ సంకీర్తన అని 5వ పాసురంలో మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై అని అద్భుతంగా నామ సంకీర్తన చేశారు. నామ సంకీర్తన చేస్తే తీయినిల్ తూసాగుం, మన పాపాలన్నీ కూడా అగ్నిలో వేసిన దూది ఎలా అయితే పటాపంచులైపోయిందో మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి వరకు పాపాలకు నేనంటే ఇష్టం, రోహిణి అంటే పాపాలకు బాగా ఇష్టం. ఎక్కడెక్కడ ఉన్న పాపాలన్నీ కూడా రోహిణి శరీరానికే అంటి పెట్టుకుని ఉన్నాయి. ఎప్పుడైతే రామానుజ, ఆళ్వారే, ఎంబెరుమానారే, పెరియజీయరే అని ఎప్పుడైతే నామ సంకీర్తన చేసామో పాపాలకు కూడా భయం వేస్తుందట. ఇంకా వీళ్ళ దగ్గర ఉండకూడదు అని మనల్ని విడిచిపెట్టి పాపాలు వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? వానో, అరికడలో, తీయగమో, ఆకాశంలోకి వెళ్ళిపోతాయా, అగ్నిలోకి దూకేస్తాయా, సముద్రంలోకి దూకేస్తాయా, గప్చిప్గా వెళ్ళిపోతాయట మనల్ని విడిచిపెట్టేసి పాపాలు. ఒకవేళ పాపమా రా నా దగ్గరికి అన్నా కూడా మనల్ని చూసి భయపడతాయట. నామ సంకీర్తన అంత గొప్పది. సోమాసి ఆండాన్ ఎంబెరుమానార్ అన్న నామ సంకీర్తన చేసి తరించారు. అనంతాళ్వాన్ గోవింద నామ సంకీర్తన చేసి తరించారు. పరాశర భట్టర్ నంబెరుమాళ్ నామ సంకీర్తన చేసి తరించారు. ఇలా మన పెద్దలందరూ కూడా నామ సంకీర్తన చేసి తరించిన వారే అని మొదటి 5 పాసురాలలో అద్భుతంగా అవతారికను అనుగ్రహించారు గోదాదేవి. 6వ పాసురం నుంచి 15వ పాసురం వేదం వల్లార్గలైకొండు విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పణిందు. వేదార్థ జ్ఞానము తెలిసిన వారి పురుషకారంగా పెరుమాళ్ కోయిల్కి వెళ్ళాలి. కనుకనే దివ్యదేశాలకు వెళ్ళేటప్పుడు మనం ఒంటరిగా వెళ్ళకూడదు, అందరితో కూడి వెళ్ళాలి. భాగవత గోష్ఠితో ఆ పెరుమాళ్లను అనుభవిస్తే ఉండే ఆనందము, పెరుమాళ్ళ ఆనందాన్ని సేవించి మనం ఆనందపడాలి. అంత అద్భుతంగా అడియారుగల్ కుజాంగలై మన నమ్మాళ్వార్లే ప్రార్థించారు. భాగవత గోష్ఠిలో కూడి నిన్నెప్పుడు అనుభవిస్తానో అని నమ్మాళ్వార్లు. ఆ భాగవత గోష్ఠి, సన్నిధానం, దివ్య దేశాలు, దివ్య ప్రబంధ గానం, కాలక్షేపం ఏదైనా సరే భాగవత గోష్ఠితో అనుభవిస్తే ఆ ఆనందం వేరు అనమాట. కనుక 6వ పాసురం నుంచి వేదార్థ జ్ఞానము తెలిసిన ఆళ్వార్లు, 10 ఆళ్వార్లు, అలాగే 10 గోపికల వైభవాన్ని కీర్తిస్తూ గోపికలను మేలుకొలుపుతున్నారు గోదాదేవి 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు. 16వ పాసురంలో విన్నోర్ నిత్యసూర్ల గోష్ఠిని మేల్కొలుపుతున్నారు మన సుడి కొడుత నాచ్యార్. నందగోపుడి క్షేత్రపాలకుల ద్వారపాలకులని ప్రార్థించారు. ఆచార్యులని, నందుడనే ఆచార్యులు, మంత్రమనే అష్టాక్షరి మంత్రమైన యశోదమ్మ, ప్రపన్నుడైన నంబిముత్తప్పిరాన్ని మేల్కొలిపారు. 18, 19, 20 3 పాసురాలలో నప్పిన పిరాటిని ప్రార్థించారు. భూలోకంలో కన్నన్గా ద్వాపర యుగంలో అవతరిస్తే కన్నన్ని ఆశ్రయించాలి అంటే నీలాదేవి పురుషకారంగానే కన్నన్ని ఆశ్రయించాలి. 10 సంవత్సరాల లోపే మన నీలాకృష్ణుల కళ్యాణం జరిగిపోయింది కనుక కన్నన్ని ఆశ్రయించాలంటే నప్పిన పిరాటి పురుషకారంగానే.
కనుక ఆ ఆయర్ కులానికి తగ్గట్టుగా అవతరించింది. కన్నన్ అవతరించడంలో క్షత్రియ వర్ణంలో అవతరించిన నందగోపుడి దగ్గర పెరిగాడు కాబట్టి ఆయర్ కులం కాబట్టి ఆ ఆయర్ కులానికి తగ్గట్టుగా నప్పిన పిరాటి కూడా అవతరించారు. మన నమ్మాళ్వార్లు తిరువిరుతం దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. సూటునన్ మాలైகள் தூயன வேந்தி விண்ணோர்கள் நன்னீராட்டியன் தூபம் தரா நிற்கவே அங்குவோர் மாயினால் ஈட்டிய வெண்ணை தொடுவுண்ண பூந்தி ములేతువన్ కోటిడయాడినై కూతు అడలాయర్థం కొమ్మినొక్కే అంటే నప్పిన పిరాటి. ఎందుకు కృష్ణావతారంగా అవతరించాడు మన కన్నన్ అంటే నప్పిన పిరాటిని కళ్యాణం చేసుకోవడానికి గానే అవతరించేట. కనుక ఇష్ట సఖి ప్రాణ సఖి మన నప్పిన పిరాటి కృష్ణయ్యకి. కనుక 18, 19, 23 పాసురాలలో నప్పిన పిరాటిని ప్రార్థించారు. 21, 22 ఈ 2 పాసురాలలో కన్నని ప్రార్థించారు. నేత్రాలు విప్పార్చి కటాక్షించమని ప్రార్థించారు గోదాదేవి. 23వ పాసురంలో నీవిలా మంచం మీద ఉంటే సరిపోదు కన్నా, చతుర్గతి అందంగా శార్దూలం వలె, వృషభం వలె, పులి వలె, ఏనుగు వలె అందంగా నడుచుకుంటూ వచ్చి కోప్పుడియ సీర్య సింహాసనం మీద కూర్చుని ఉంటే మేము ఎందుకు వచ్చామో, ఎందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామో అప్పుడు చెప్తాం కన్నా అనగానే మన కృష్ణయ్య చాలా అందంగా ఇవై ఎల్లాం నమకు నంబెరుమాళ్ పక్కలిలే కాణలాం, నంబెరుమాళ వయ్యారి నడకలు మనం సేవించవచ్చును. అలా అందంగా నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాడు మన కృష్ణయ్య. ఆ కూర్చున్న పాదాలు కందిపోయినాయని సేవించింది మన గోదాదేవి. వెంటనే మంగళాశాసనం చేశారు. నిన్నటి పాసురంలో అన్ను ఇవ్వలగమ్మళందాయ్ అడిపోతి సెన్నెంగు తెన్నిలంగై సెత్తాయ్ తిరల్పోతి అని. ప్రపన్నుడి యొక్క లక్షణం ఏమిటి అంటే పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడమే మన స్వరూపం. కనుక మణవాళ మామునిగల్ కూడా ఉపదేశర తిరుమాలయ దివ్య ప్రబంధంలో ఆళ్వార్గల్ వాజి అరుళச் செயல் வாஜி தாழ்வாதுமில் குருவர் தாம் வாஜி ஏழ்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாஜி செய்யமறை తన్నుడనే சேர்ந்து. ఆళ్వారాదులు పల్లాండుగా ఉండాలి. ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు పల్లాండుగా ఉండాలి. పూర్వాచార్యులు పల్లాండుగా ఉండాలి. పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాలు పల్లాండుగా ఉండాలి. ఆళ్వార్లు కనుక అవతరించకపోతే మనం అజ్ఞానంలో కూరుకుపోయి ఉండేవాళ్ళం. పూర్వాచార్యులు కనుక వ్యాఖ్యానాలు కటాక్షించకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం? అజ్ఞానంలో, లౌకిక విషయాలలో, సంసారంలో మునిగిపోయి ఉండేవాళ్ళం. అంత అద్భుతంగా మనల్ని అనుగ్రహించటానికి గానే ఆళ్వార్లు, ఆచార్యులు దివ్య ప్రబంధాలు, వ్యాఖ్యానాలు అనుగ్రహించారు అని ఆ గోష్ఠికి మంగళాశాసనం చేశారు మణవాళ మామునిగల్. ఆర్తి ప్రబంధంలో వాజియతిరాసన్ అన వాస్తువార్, వాజియన వాస్తువార్ తాళినయ్యల్ తాష్టువార్ విన్నోర్తలై అని ఎంబెరుమానాలకి మంగళాశాసనం చేస్తూనే ఉన్నారు ఆర్తి ప్రబంధంలో స్వామి మణవాళ మామునిగల్. అలా కన్నన్ ఆపాదమస్తకం సేవించగానే మన గోదాదేవికి కన్నన్ అవతార వైభవం గుర్తుకొచ్చింది. వెంటనే ఇవాల్టి పాసురంలో కృష్ణయ్య ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎవరిని సంహరించిన వాడు ఎలాంటి వాడు, తల్లిదండ్రులు యందు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఈ వైభవాన్నంతటినీ కూడా మన గోదాదేవి 25వ పాసురంలో అనుగ్రహించారు. ఒరుత్తి మగనాయ్ పిరందు అంటే పుట్టేడు అంటున్నారు. మన ఋషులు మహర్షులు వీళ్ళంతా కూడా ఆవిర్భూతం మహాత్మన, ఆవిర్భవించేడు అనేవారు ఋషులు మహానుభావులంతా కూడా. కానీ మన ఆళ్వార్లు పిరందు పుట్టేడు అన్నారు. ఎందుకంటే పుట్టుక లేనివాడు పుట్టాడు కాబట్టి ఆ పుట్టుక వైభవం తెలుసుకోవడానికిగా పుట్టాడు మన కృష్ణయ్య. కనుక ఆవిర్భవించేడు అంటే స్వామికి నచ్చదట, పిరందు అంటేనే ఇష్టం. కనుక మన నమ్మాళ్వార్లు కూడా తిరువాయిముజ దివ్య ప్రబంధంలో పిరందవారు కృష్ణయ్య పుట్టేడు అన్నారు. అలాగే నమ్మాళ్వార్లు ఎలా అయితే పిరందవారు కృష్ణయ్య పుట్టేడు అని అనుగ్రహించారో తిరువాయిముజ దివ్య ప్రబంధంలో మన గోదాదేవి కూడా పిరందు పుట్టేడు అంటున్నారు. మన గోదాదేవి మగనాయ్ పిరందు కొడుకుగా పుట్టాడు. కొడుకు ఎలా ఉండాలి, ఎలాంటి వాడై ఉండాలి? కొడుకు అంటే పున్నామ నరకం నుంచి దూరం చేసేవాడు కొడుకు, పుత్రుడు అంటారు. అలాగే పుదు అనే నరకం నుంచి దూరం చేసేవాడు పుత్రుడు అంటారు. మొదటి వైభవం. రెండవ వైభవం, ఒకవేళ తల్లిదండ్రులు కనుక పరమపదిస్తే వారికి ప్రతి సంవత్సరం శ్రాద్ధం పెట్టాలి, తిరు అధ్యయనం చేసే తీరాలి. గయలో చేశామండి, బదరీలో చేశామండి,
కనుక ప్రతి సంవత్సరం అక్కర్లేదు కదా అక్కడ చేస్తే అడుగుతూ ఉంటారు. కానీ కాదు, గయలో చెయ్యాలి, బదరికాశ్రమంలో చెయ్యాలి. అక్కడ చేసాం కదా అని ప్రతి సంవత్సరం మనం మాననీయకూడదు. ప్రతి సంవత్సరం పెద్దవాళ్ళకి తిరుఅధ్యయన ఉత్సవం చేసే తీరాలి. ఆ పితృకర్మ ఆచరించే తీరాలి. ప్రతి సంవత్సరం ఆచరించాలి. గయకు వెళ్ళినప్పుడు కూడా పెట్టాలి. ఇది 2వ వైభవం. ఇక 3వది తల్లిదండ్రుల మాట వినడం. అలాగే మన కృష్ణయ్య కూడా మగనాయ్ పిరందు పుట్టాడు. ఓ వృత్తి ఒక ఆమె దగ్గర పుట్టాడు. మన కృష్ణయ్య కూడా రామచంద్రుడు అంటే 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత కైకమ్మ దశరథుడికి చెప్పగా దశరథుడు స్పృహ కోల్పోయి ఉన్నాడు. దశరథుడు కైకమ్మ చెప్పింది, రామా మీ నాన్నగారి మాట వినాలి అని నీకుంటే కనుక, నాన్నగారి వైభవాన్ని ప్రకాశింప చెయ్యాలి అని నువ్వు అనుకుంటే కనుక, నాన్నగారి గురించి మీ ఇక్ష్వాకు వంశం గురించి పెద్దల మాటలు చిన్నవాళ్ళు విన్నారు అని నీ వైభవాన్ని పెరగాలంటే అనుకుంటే కనుక నీవు వనవాసానికి వెళ్ళు. ఇది మీ నాన్నగారి ఆజ్ఞ. నాన్నగారు చెప్పలేకపోయారు, నాతో చెప్పించారు అని కైకమ్మ చెప్పింది. అప్పుడు రామచంద్రుడు అన్నాడు కదా, అమ్మా ఇది నాన్న తిరువుళ్ళమే కాకపోయినా పర్వాలా, మీరు ఆజ్ఞాపించినా నేను వెళతా. రామా నువ్వు వనవాసానికి వెళ్ళు, భరతుడి పట్టాభిషేకం అది మీరు ఆజ్ఞాపించినా నేను మీ కుమారుణ్ణి కాబట్టి మీరు విషం ఇచ్చినా నేను తాగుతాను, అగ్నిలో దూకమన్నా నేను దూకుతాను, కనుక అడవికి వెళ్ళమంటే నేను వెళతాను, మీ కుమారుణ్ణి అన్నాడు రామచంద్రుడు. ఎప్పుడు 25 సంవత్సరాలు వచ్చినాక వనవాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రుల మాట విని రామచంద్రుడు. కానీ మన కృష్ణయ్య అలా కాదు, పుట్టగానే తండ్రి మాట విన్నవాడు. ఉపసంహర కన్నా చతుర్భుజాలతో పుట్టావు, కంసమామకు తెలిస్తే ముందుగానే వచ్చేస్తాడు, ఆపద వస్తుంది, కనుక 2 చేతుల్ని దాచేసుకో. 4 భుజాలు కాబట్టి 2 చేతుల్ని దాచేసుకుని 2 భుజాలు సామాన్యమైన మనిషిగానే కనిపించు అని వసుదేవుడు చెప్పగానే సరే నాన్నగారు అని 2 చేతుల్ని దాచేసుకున్నట్ట మన కృష్ణయ్య. కనుక పుట్టగానే తండ్రి మాట విన్నవాడెవరు అంటే రామయ్య 25 సంవత్సరాలకు విన్నాడు. కానీ మన కృష్ణయ్య పుట్టగానే విన్నాడు. వృత్తి మగనాయ్ పిరంద్, కనుక కొడుకు మగన్ బిడ్డ అంటున్నారు మన సూడి కొడుత నాచ్యారు. పిరంద్ పుట్టాడు. ఉదాహరణ అర్జునుడు అడిగాడు కృష్ణ పరమాత్మని భగవద్గీతలో, కన్నా నేను పుడుతూ ఉన్నాను, నువ్వు అవతరిస్తూ ఉన్నావు, నా శరీరం లాంటిదేనా నీది కూడా? నేను కర్మలను బట్టి నేను పుడుతూ ఉన్నా, అలాగే నీకు ఏమైనా కర్మలు ఉన్నాయా? నువ్వు పుడుతూ ఉన్నావు కదా, నువ్వు అవతరిస్తూనే ఉన్నావు కదా, నాలాంటి జన్మేనా నీది అని అడిగాడు అర్జునుడు కృష్ణ పరమాత్మని. దానికిగా బహూనీమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. ఓ అర్జున, నువ్వు పుడుతూ ఉన్నావు, నేను అవతరిస్తూనే ఉన్నా, నీ జన్మలు ఎన్ని ఎత్తావో నీకు తెలియదు, కానీ నేను ఎన్ని అవతారాలు అవతరించానో నాకు తెలుసును. నీలాంటి పుట్టుక కాదు అర్జున నాది, నీలాంటి శరీరము కాదు అర్జున నాది, నత్వం వేత్త పరంతప. నీవెన్ని జన్మలెత్తావో నాకు తెలుసును, నేను ఎన్ని అవతారాలెత్తానో నాకు తెలుసును అని అద్భుతంగా అనుగ్రహించాడు గీతాచార్యుడు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవ ఆత్మ మాయయా. అదే విధంగా నీవు నీ కర్మలను అనుభవించడానికి నువ్వు పుడుతూ ఉన్నావు అర్జున, నీ కర్మలను తొలగించడానికిగా నేను అవతరిస్తూ ఉన్నా. నాకు జన్మ అంటూ లేనే లేదు, నీ కర్మలను తొలగించటానికే నేను అవతరిస్తూ ఉన్నా. చిత్తుకి అచిత్తుకి నేనే ఈశ్వరుణ్ణి. చిత్ అంటే ఆత్మ, అచిత్ అంటే ప్రకృతి. వీటన్నిటికీ కూడా అధిపతిని నేనే, ఈశ్వరుణ్ణి నేనే, శాసించేవాణ్ణి నేనే, నియామకుణ్ణి నేనే అని చెప్తున్నాడు గీతాచార్యుడు అర్జునుడికి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధామ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతూ ఉంటుందో, అధర్మం బాగా పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు నేను అవతరిస్తాను అర్జున. నీ కర్మలను తొలగింప చేయడానికిగా నీ శరీరాన్ని విడిచిపెట్టగానే మళ్ళీ ఇంకో శరీరం కోసం, మళ్ళీ నీ కర్మలను అనుభవించడం కోసం నువ్వు పుడుతూ ఉంటావు. కానీ నీలా కాదు, నేను ధర్మాన్ని స్థాపించటానికిగా అధర్మాన్ని నాశనము చేయటానికిగా నేను అవతరిస్తూ ఉంటా. నీవు కర్మల బట్టి నువ్వు పుడుతూ ఉంటావు, కానీ నేను సంకల్పంతో పుడతా. నేను అవతరించాలి అనుకుంటే అవతరిస్తా, లేకపోతే లేదు అని అర్జునుడితో అద్భుతంగా సాయిస్తున్నాడు గీతాచార్యుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే
ఆశ్రితుల్ని రక్షించటానికిగా, ఆ ఆశ్రితుల విషయంలో అపచారము చేసిన, భాగవత అపచారము చేసిన ఆ దుష్టుల్ని సంహరించటానికిగా, ధర్మాన్ని స్థాపించటానికిగా సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అర్జున అని అనుగ్రహించారు గీతాచార్యుడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతిమామేతి సోర్జున. నేను అవతరిస్తూ ఉంటాను, కర్మల్ని అనుభవించటానికిగా నేను అవతరించను, నీ కర్మలను తొలగింప చేయటానికిగా నేను అవతరిస్తూ ఉంటా. జన్మ కర్మచ మే దివ్యం, నా అవతారాలు నాకే ఆనందంగా ఉంటాయి, నాకే ఆశ్చర్యంగా ఉంటాయి అర్జున. మత్స్యంగా అవతరించా, కూర్మంగా అవతరించా, వరాహంగా అవతరించా, నరసింహుడిగా, నరత్వము మృగత్వము కలిసిన అవతారంగా అవతరించా. కనుక నా అవతారాలు నాకే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటాయి. కర్మచ మే దివ్యం, కర్మలు అంటే మనలాంటి కర్మలు కాదు, ఎందుకు అవతరించాడో ఆ వైభవం అన్నమాట. ఇప్పుడు కృష్ణ అవతారం భగవద్గీతను ఉపదేశం చేయటానికిగా అవతరించాడు, నీలాదేవిని కళ్యాణం చేసుకోవడానికిగా అవతరించాడు, ఆత్మల్ని తన వైపుకు తిప్పుకోవటానికిగా, జీవాత్మలను రక్షించటానికిగా అవతరించాడు కృష్ణయ్య. మధుర నుంచి గోకులానికి వెళ్ళాడు, ఆయప్పాడికి వెన్నను ఆరగించాడు, అబద్ధాలు చెప్పాడు, గోపికలతో రాస ఆడాడు, గోవుల్ని కాచాడు. ఇవన్నీ నీకు మాత్రమే ఆనందం కాదర్జున, ఈ కర్మలన్నీ నాకు కూడా ఆనందమే అని జన్మ కర్మచ మే దివ్యం, మే దివ్యం నాకు కూడా ఆనందం అర్జున అంటున్నాడు కృష్ణయ్య. భగవద్గీతలో అర్జునుడితో చెప్తున్నారు గీతాచార్యుడు. అలా అద్భుతమైన అవతారం మన కృష్ణ అవతారం. పిరందు అని అద్భుతంగా భగవద్గీతలో 4వ అధ్యాయంలో తన అవతార వైభవాన్ని, అవతార రహస్యాన్ని తానే అనుగ్రహించాడు. ఓ రీరావిల్ ఎప్పుడు అవతరించాడు? అర్ధరాత్రి సమయంలో అవతరించాడు, కారాగృహంలో అవతరించాడు. అవతరించగానే పోనీ అక్కడేమన్నా ఉన్నాడా మన కృష్ణయ్య? లేదు లేదు, భాగవత గోష్ఠి ఎక్కడ వేంచేసి ఉంటారో అక్కడే ఉంటాడు మన కృష్ణయ్య. ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళరా, వెంటనే మధురని విడిచిపెట్టేశాడు, కన్న తల్లి అయిన దేవకి వసుదేవుని విడిచిపెట్టేశాడు, యశోదమ్మ దగ్గరకు వచ్చేసాడు కృష్ణయ్య. ఒక ఆమె దగ్గర పుట్టాడు, ఒక ఆమె దగ్గర పెరిగాడు. ఏ పేర్లే లేవే, దేవకి దగ్గర పుట్టాడు, యశోదమ్మ దగ్గర పెరిగాడు అని చెప్పొచ్చును కదా. కంసుడికి తెలిస్తే ఏ ఆపద వస్తుందో, రాక్షసులకి తెలిస్తే ఏ ఆపద వస్తుందో. ఎవరి బిడ్డ? పెరియాళ్ళు వాళ్ళ తిరుక్కుమార్తె మన సూడి కొడుత నాచియార్. కనుక పెరుమాళ్ళు పల్లాండుగా క్షేమంగా ఉండాలి అని, అసురావేశము అసుర బుద్ధి కలిగిన వారెవ్వరికీ తెలియకూడదని ఒరుత్తి ఒక ఆమె దగ్గర పుట్టాడు, ఒక ఆమె దగ్గర పెరిగాడు. అక్కడ ఒరుత్తి అన్నారు దేవకి పిరాటిని, ఇక్కడ ఒరుత్తి అన్నారు యశోదమ్మని. ఏమిటి? ఈమెకు మించిన వైభవం దేవకికి, యశోదమ్మకు మించిన వైభవం దేవకి పిరాటికి, దేవకి పిరాటికి మించిన వైభవం యశోదమ్మకి. ఇద్దరు గొప్పవాళ్లే. కన్న వైభవము దేవకి పిరాటికే ఉంది, యశోదమ్మకి లేదు. పెంచిన వైభవం యశోదమ్మకే ఉంది, దేవకి పిరాటికి లేదు. కనుక ఒరుత్తి మగనాయ్ పిరందు, అక్కడ కూడా ఒరుత్తి అన్నారు. అలాగే ఇక్కడ కూడా ఒరుత్తి అన్నారు యశోదమ్మ దగ్గర కూడా. మగనాయ్ ఒళిత్తు వళరా, పాపం చాలా దాగి పెరిగాడట. లోకంలో పిల్లలకి చక్కగా అలంకరణ చేసి ఆడుకో అంటే చక్కగా బయటకు వెళతారు, పిల్లలతో ఆడుకుంటారు, షికార్లకు వెళతారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు. కానీ మన కృష్ణయ్య పరాత్పరుడు పుట్టినా కూడా ఒళిత్తు వళరా, దాగి పెరిగాడట. ఎప్పుడెప్పుడు ఏ ఆపద వస్తుందో అని నందగోపుడు బహిర్గతంగా పెంచలేదట మన కృష్ణయ్యను, లోపలగానే పెంచాడట. మన అంతర్యామి పెరుమాళ్ ఎలా అయితే మన లోపలే వెంచేసి ఉన్నాడో, అలాగే మన కృష్ణయ్య కూడా ఆ గోకులము, బృందావనము, అదేవిధంగా గోవర్ధనము, లేకపోతే కామవనము, ఇక్కడ మాత్రమే తిరిగాడట, బయటికి వెళ్ళనే లేదు మన కృష్ణయ్య. ఇంత లోపలగా ఉన్నా కూడా అనేక మంది రాక్షసుల్ని పంపించాడు కంసుడు. ఒళిత్తు వళరా, దాగి పెరిగాడు. తర్వాత తరికిలానాగిత్తాంతి గునినైంద, సహించలేకపోయాడు. కృష్ణుడు పుట్టాడు, మధురలో పుట్టాడు, గోకులంలో పెరుగుతున్నాడని తెలిసినా సహించలేకపోయాడు. మేనలుడే కదా, ఆయన మేనమామైన కంసుడికి కోపం. తాంతీంకు నీనైందా, సంహరించాలి అనుకున్నాడు మన కృష్ణయ్యని. కరుత్తై పిజై పిత్, ఎప్పుడైతే కంసుడు కృష్ణయ్యని సంహరించాలి అనుకున్నాడో మన కృష్ణయ్య కూడా సరే అలాగే అగుగాక అని మన కృష్ణయ్యే కంసుడిని సంహరించాడు. ఇంకా ఎలా సంహరించే ముందంతా కూడా కంజన్ వైతిల్,
దేన్ని చూసినా భయపడుతున్నట్ట, దేన్ని చూసినా కృష్ణయ్య కనిపిస్తున్నట్ట. అద్దంలో తనకు తాను చూసుకుంటున్నా మన కృష్ణయ్య కనిపిస్తున్నట్ట. పాలు తాగుతున్నా పాలల్లో కూడా మన కృష్ణయ్యే కనిపిస్తున్నట్ట. భార్యను చూస్తున్నా భార్యలో కూడా కృష్ణయ్యే కనిపిస్తున్నట్ట. కొన్ని పడుకుందామని పక్కని చూస్తున్నా ఆ మంచంలో కూడా కృష్ణయ్యే కనిపిస్తున్నట్ట. ఎక్కడ చూసినా ఎందుగలడు అందులేడని ఎంగుం పొలన్ కണ്ണన్, అంతటా సర్వాంతర్యామిగా మన కృష్ణయ్యనే దర్శిస్తున్నట్ట. చనిపోయే ముందు కంసుడు అప్పుడైనా కొని మారాడా? మారలేదు. కంజన్ వయిత్తిల్, ప్రేమగా దర్శించట్లా, భయంగా దర్శిస్తున్నాడు ఈ కంసుడు. ఎందుకని? గోపికలు పడే బాధలు, దేవకీ వసుదేవులు పడే బాధలు, యశోదానందులు పడే బాధలు, గోపకులు పడే బాధలు, గోవులు దూడలు పడే బాధలు, ఆళ్వారాదులు పడే బాధలు, ఇన్ని బాధలన్నీ కూడా మూట కట్టేసి ఎవరి బొజ్జులో వేశారు, ఎవరి పొట్టలో వేశారు, ఎవరి గర్భంలో వేశారు? కంసుడు బొజ్జులో వేశారట. ఇంతమంది కష్టాలని ఒక కంసుడు అనుభవిస్తున్నట్ట, భయంకరమైన భయాన్ని. నెరుపెన్న నిన్న నెడుమాలే, అలా కంసుడు భయంతోనే చచ్చాడనమాట. నెడుమాలే, మాలే అంటే ప్రేమ కలిగిన వాడు, వ్యామోహం కలిగిన వాడు. నెడుమాలే అంటే ఆశ్రితులు యందు పిచ్చి ప్రేమ కలిగిన వాడు. తల్లిదండ్రులంటే పిచ్చి ప్రేమ కలిగిన వాడు మన కృష్ణయ్య. నెడుమాలే ఉన్నై అరుతిత్తు వందో, నీవే కదా. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకముశ్చో హ్యాగతో మధురాపురి, కావాలని పరాత్పరుడు వైకుంఠం నుంచి క్షీరాబ్దికి, క్షీరాబ్ది నుంచి మధురకు, మధుర నుంచి ఆయప్పాడికి వెంచేశాడు మన కృష్ణయ్య. ఎందుకని? జీవాత్మలు లభించాలనే కదా, ఆశ్రితుల కోసమే కదా వచ్చింది. కనుక నీవు మా దగ్గరకు వస్తే కన్నా నీ దగ్గరికే మేమొచ్చాం. అరితిత్తు ప్రార్థించడానికి వందోం వచ్చాం, నీ దగ్గరికే వచ్చాం. పరై తరుది యాగిల్, మేం కోరే ఆ పరై అన్న వాయిద్యాన్ని ఇవ్వవా. తిరుత్తక్క సెల్వమం సేవగమం. ఎవరు పరాత్పరుడు? కృష్ణ ఎవరు? నీలా కృష్ణుడు, నా పిన్న పిరాటి భర్త. అదేవిధంగా లక్ష్మీ భర్త, తాయార్లు. సెల్వమం, తాయార్లనే సంపదగా కలిగిన వాడు పరమాత్మ. కనుక ఆ తాయార్లను రక్షించాలి అంటే వీర్యం కావాలి కదా, పరాక్రమం కావాలి కదా. ఆ మిథునానికి మంగళాశాసనం చేయడానికి, మిథునం గురించి కీర్తించటానికి మేముండాలి కదా. యాం పాడి, మేమంతా పాడటానికి వచ్చాం కన్నా నీ ఆపాద మస్తకాన్ని సేవించడానికి వచ్చాము. వరుత్తమం, ఇప్పటి వరకు మేము శ్రమతో ఉన్నాం, విశ్లేషలో ఉన్నాం, నిన్ను విడిచిపెట్టి ఉన్నాం. ఆ విశ్లేషంతా తీరేలాగా మమ్మల్ని అనుగ్రహించవా, మా కైంకర్యాన్ని స్వీకరించవా. ఆ కైంకర్యం చేస్తూ ఉంటే నీ ముఖ పద్మంలో ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని సేవించి మేము ఆనందపడతాం. అలా మమ్మల్ని ఆనందాన్ని కలిగింప చేయవా అని ప్రార్థిస్తున్నారు మన సూడికొడు తనాచ్యార్ ఇవాల్టి పాసురంలో, ఒరుత్తి మగనాయ్ పాసురంలో. కన్నన్ అంటేనే ఆనందం, ఆనందాన్ని ఇచ్చేవాడు, భూమాదేవికే ఆనందాన్ని ఇచ్చేవాడు మన కృష్ణయ్య. మధురలో పుట్టాడు, కారాగృహంలో. గోకులానికి వెంచేశాడు, ఆయప్పాడికి వెంచేశాడు. కామవనంలో, రాజస్థాన్ దగ్గర కామవనంలో గోవుల్ని దూడల్ని కాచేవాడు. మనం ఇప్పటికీ కూడా కామవనం వెళితే మన కృష్ణయ్యకు పాయసము మొదలైనవన్నీ, వెన్న, పాలు, పెరుగు, పాలతో చేసిన పదార్థాలు, పాయసం ఇవంటే బాగా ఇష్టమట మన కృష్ణయ్యకి. బాగా నెయ్యి వేసి ఆ పాయసం చేసి యశోదమ్మ ఇచ్చేదట కన్ననికి, గోవుల్ని కాయడానికి వెళ్ళేటప్పుడు. ఆ పాయసం స్వీకరిస్తూ ఉంటే, తాగుతూ ఉంటే మన కృష్ణయ్య జుర్రుకుని జుర్రుకుని మరీ తాగుతాడట. ఆ జుర్రుకుని పాయసాన్ని తీసుకుంటూ ఉంటే ఆ పాలు శేషప్రసాదం అంతా కింద పడేదట. అదే అమృత సాగరం అయిందట. ఇప్పటికీ మనం కామవనం వెళితే ఆ కన్నన్ ఉచ్చిష్టం శేషప్రసాదమైన అమృత సాగరాన్ని మనం సేవించుకోవచ్చును. దానికి పేరే అమృత సాగరం అట. అమృతము అంటే ఇంద్రుడు మొదలైన దేవతలు తాగే అమృతం. ఉప్పు చారు అంటారు మన పూర్వాచారులు. చిచ్చి, ఆ ఉప్పు చారు మాకొద్దు. ఆ ఉప్పు చారు గురించి కానే కాదు, కన్నన్ ఉచ్చిష్టమే అసలైన అమృతం, ఆ శేషప్రసాదం. దానికే అమృత సాగరం అని పేరు. కామవనం, చక్కగా కామవనం వెళ్ళినప్పుడు ఆ అమృత సాగరంలో ఉండే ఆ పాయస ఉచ్చిష్టాన్ని మనం స్వీకరించవచ్చును. అలాగే మన కన్నన్ గోపకులతో కలిసి జారడి బండ ఆట ఆడేవాడట. మనకి స్కూల్స్ లో జారడి బండ్లు ఉంటాయి కదా, అలా జారడి బండ ఆట ఆడేవాట మన కృష్ణయ్య. దేని మీద ఆడేవాడు అంటే, పెద్ద కొండ ఉండేది, పైకి వెళితే కనుక అది జారుడుగా ఉంటుంది. అయితే ముందంతా కూడా కృష్ణయ్య ముందు జారేవాడట. కృష్ణయ్య ఎప్పుడైతే ముందు జారాడో ఆ కృష్ణయ్య వెనకాల ఒక్కొక్క గోపకుడు జారేవారట.
ఆ జారుతూ ఉంటే ముందు జారే వాళ్ళ మీదే వెనకాల జారే వాళ్ళ కాళ్ళు వచ్చి భుజాల మీద పడతాయి జారుడు బండ జారేటప్పుడు. చివరిగా కృష్ణయ్య జారొచ్చును కదా. కానీ మన కృష్ణ ఏం చేసేవాడట, అందరి పాదాలు తన భుజాలకు తగిలేలా ముందు కృష్ణయ్య జారేవాడట. ఆ కృష్ణయ్య అనగా ఒక్కొక్క గోపకుడు జారేవాడట. అలా గోపకుల యొక్క పాద స్పర్శ తగిలేలా ముందే జారేవాడట. ఇప్పటికీ మనం అక్కడికి వెళితే కామవనానికి ఆ కృష్ణయ్య జారిన జారడి బల్లను మనం సేవించుకోవచ్చును. అలాగే అక్కడ భోజన్ తాలి అన్న ప్రదేశం ఉంది. మన కണ്ണన్ అటుకులు, వెన్న, మన యశోద పిరాటి బువ్వ ఎలా పెట్టేది కృష్ణయ్యకి అంటే పాలు అన్నంలోనే కొంచెం తోడు పెరుగు చుక్క వేసేదట. అది ప్రొద్దున వచ్చేసరికి పాలల్లానే ఉంటుంది ఆ ప్రసాదం అంతా కూడా. మధ్యాహ్నం మన కണ്ണన్ ఆ మూట విప్పి తినే సమయానికి చిక్కగా అయిపోతుంది అన్నమాట. అదంతా కూడా పాలల్లో పెరుగు చుక్క వేసి భోజనంలో కలిపి తెచ్చుకుంటే అది చాలా భోగ్యంగా ఉంటుంది మధ్యాహ్న సమయానికి. అది మంచి ఆరోగ్యం కూడా. ఆ ప్రసాదం తీసుకొచ్చేవాడట కృష్ణయ్య. యశోదమ్మ అలా పెట్టి పంపించేదట. 5 వేళ్లకి ఊరగాయలు చాలా ఉంటాయి కదా, పచ్చ ఊరగాయి, ఎర్ర ఊరగాయి, అలా చాలా ఉంటాయి కదా, తీపి ఊరగాయి, కారం ఊరగాయి, ఇలా అన్ని ముక్కలు వేసేదట. ఆవకాయ బద్దలంతా కూడా మన యశోదమ్మ కృష్ణయ్యకు ఇష్టమని ఇలా పెరుగు సాదంలో ఆ ముక్కలంతా కూడా మధ్య వేళ్ల మధ్యలో పెట్టుకుని కొంచెం ఆ ముద్ద మధ్య అరిచేతిలో పెట్టుకుని కొంచెం ఆ ముద్ద తీసుకోవడం, కొంచెం ఆవకాయ ముక్క కొరుక్కోవడం, కొంచెం తినడం, కొంచెం ఆవకాయ ముక్క కొరుక్కోవడం, ఇలా అద్భుతంగా ఆరగించేవాడట మన కృష్ణయ్య గోపకుల మధ్యలో కూర్చుని. మళ్ళీ మీ అమ్మాయి వాళ్ళు ఏం పెట్టింది అని వాళ్ళని అడిగేవాడట. వాళ్ళు తెచ్చింది కృష్ణయ్య తినేవాడట, కృష్ణయ్య తెచ్చింది వాళ్ళు తినేవారట. వారి ఉచ్చిష్టం కృష్ణయ్య తీసుకునేవాడట, కృష్ణయ్య ఉచ్చిష్టం వాళ్ళు తీసుకునేవారట. ఇలా ఒక తామర పుష్పము మధ్యలో ఆ పుప్పొడి ఉన్నప్పుడు ఆ చుట్టూత ఆ రేఖలు ఉంటాయి కదా తామర పుష్పానికి, అలా మధ్యలో కూర్చునేవాట. చుట్టూత గోపకులంతా కూర్చుని చల్దులు ఆరగించేవాడట. ఆ భోజన్ తాలి ఇప్పటికీ కూడా మనం కామవనం వెళితే అవన్నీ కూడా మనం సేవించుకోవచ్చును. కృష్ణయ్య అక్కడ పెట్టుకుని తినేవాడట ఎక్కువ పదార్థాలు ఉన్నప్పుడు. అలా భోజన్ తాలి, అదేవిధంగా అమృత సాగరం, ఇవన్నీ కూడా కామవనంలో సేవించుకోవచ్చును. జారడి బల్ల, కృష్ణయ్య జారిన జారడి బల్ల. అలాగే గోపకులంతా కూడా దొంగ పోలీస్ అని ఆట ఆడేవారు కదా వెనకటి కాలంలో. ఒక పోలీస్ ఉండేవాడు, అందరూ దొంగలు ఉండేవారు, ఆ దొంగలు దాక్కునేవారు, పోలీసు వెళ్లి పరిగెత్తుకుంటూ వాళ్ళని అంటుకుంటూ పట్టుకుంటూ ఉండాలి. మన కృష్ణయ్య ఈ ఆట కూడా ఆడేవాడట. గోపకులంతా కూడా దాక్కున్నారట. దాక్కున్న సమయంలో ఒక రాక్షసుడు వచ్చి ఆ గోపకులందరినీ తీసుకుని ఒక కొండ గుహ లోపలికి వెళ్ళిపోయాడట. కొండ గుహలో ఉన్నారనమాట ఈ గోపకులంతా కూడా. ఆ చీకటి గుహ, ఆ రాక్షసుని చూసి భయపడిపోతున్నారు గోపకులంతా కూడా. మన కృష్ణయ్య పోలీస్ అనమాట, ఎప్పటికీ ఆయన పోలీసే. అలా వెతుక్కుంటూ వెళ్ళాడట ఆ కొండ గుహ లోపలికి. గోపకులు ఎక్కడున్నారో కృష్ణయ్యకు తెలియదా ఏంటి ఆ మాత్రము? ఆ గోపకుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు మన కృష్ణయ్య. అయ్యో కన్నా కొంతసేపు ఆలస్యం అయితే ఈ రాక్షసుడు మమ్మల్ని ఏం చేసేవాడో. సరి అవి ఇంకా ఆలోచించకండి, నేను వచ్చాను కదా, ఇంకా మీకేం కాదు, దొంగలు కదా మీరు, దొరికిపోయారు అని మళ్ళీ ఆటలోకి తీసుకొచ్చేసేవారట. ఆ గోపకుల యొక్క భయము గోపకులకి తెలియకుండా రక్షించేవాడు, మళ్ళీ ఆటల్లో పెట్టేసేవాడట మాటలతో మన కృష్ణయ్య. అలా గోపకుల్ని రక్షించిన ఆ కొండ గుహని మనం సేవించుకోవచ్చును కామవనానికి వెళితే. ఇంత అద్భుతంగా ఆయప్పాడికి వేయించేసి అద్భుతమైన చేష్టతలన్నీ చేశాడు మన కృష్ణయ్య. జన్మ కర్మచ మే దివ్యం కనుక కృష్ణయ్య భగవద్గీతలో అర్జునుడితో చెప్తున్నాడు, ఈ చేష్టలన్నీ వినేవారికే కాదు అర్జున ఆనందము, నా చేష్టలు నాకే ఆనందాన్ని ఇస్తాయి అని అద్భుతంగా కటాక్షించాడు మన గీతాచార్యుడు అర్జునుడితో. ఇలా అద్భుతంగా మన సూడి కొడుతనాచార్ పాసురాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు వ్యాఖ్యాన వైభవాన్ని తెలుసుకుందాం. తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానము 25 పాటు 25వ పాసురం. మన కృష్ణయ్య అడుగుతున్నాడు గోపికలని, పెంగాళ్ నోన్ భుజ్యం ఉంగల్ నెంజిలే వన్నుండు పోలే అన్నా, ఓ గోపికలారా, వ్రతముతో పాటుగా మీ మనసులో ఏదో నన్ను కోరాలని అనుకుంటున్నారు కదా, ఏం కోరతారు అడగండి ఇప్పుడే అన్నాడు కృష్ణయ్య. ఏదో వ్రతము అంటున్నారు, పరయన్న వాయిద్యం కావాలి అంటున్నారు, వర్షం పడాలి అంటున్నారు, సరే ఇవన్నీ సరే, వీటితో పాటుగా ఇంకేదో మనసులో ఉన్నట్టుంది మీకు అని అన్నాడు కృష్ణయ్య గోపికలతో. అప్పుడు గోపికలు అంటున్నారు కదా, నాంగల్ ఉన్నై అర్దిత్తు వందో మెన్నా, కన్నా మేం నిజంగానే నిన్ను ఒకటి ప్రార్థించడానికి వచ్చేమో అన్నారు గోపికలు గోదాదేవి కృష్ణయ్యతో. కృష్ణయ్య అన్నాడు కదా,
ఆ ఇతరమైన కోరికలు కావాలి అంటే దానికోసం దేవతలను ఉంచాను. ఆరోగ్యం కావాలి అంటే సూర్యుడిని అడగండి. సంపద కావాలి అంటే అదిగో కుబేరుణ్ణి లక్ష్మీదేవే సంపద కలిగినది. ఆ లక్ష్మీదేవి కుబేరుడికి అప్పచెప్పింది, ఇదిగో నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఈ సంపద ఇవ్వు, ఈ సంపద ఇవ్వు అని. సరే కుబేరుణ్ణి అడగండి, మీకు ఏమేం కావాలో ఇతర దేవతలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడగగానే వాళ్ళకి ఏం కావాలో మీరిస్తే మీకేం కావాలో వాళ్ళు ఇస్తారు. ఇదొక పెద్ద వ్యాపారం జరుగుతోంది దేవతలకును కోరికలు కోరే వాళ్ళందరికీ కూడా. కనుక మీకు కోరికలు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్నాడు కృష్ణయ్య. నేనైతే మోక్షాన్నే ఇస్తాను, మోక్షాన్ని ఇచ్చేవాడిని, అన్ని ఇస్తాను, కనుక మీకు ఇతర దేవతల దగ్గరకు వెళ్ళాలంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళండి, కోరికలు కోరండి, కానీ మోక్షం ఇచ్చేది నేనే అన్నాడు కృష్ణయ్య. కన్నా ఇతర కోరికల కోసమైతే మేము కాదొచ్చింది, నిన్నే కోరడానికి వచ్చాం కన్నా, నీకే కైంకర్యం చేయడానికి వచ్చాము. ఆ కైంకర్యం చేసేటప్పుడు మా ఆనందం కోసం కైంకర్యం కాదు, నీ ఆనందం కోసం కైంకర్యం చేయడానికి వచ్చాము. నీ ఆనందాన్ని సేవించి మేము ఆనందపడతాము. కనుక నారాయణనే నమక్కే అన్నారు మొదటి పాసురంలో. మేము ఎలాంటి వాళ్ళము? నీ యందే ప్రావణ్యం కలిగిన వాళ్ళం, దృఢ అధ్యవసాయం కలిగి ఉన్న వాళ్ళం. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలు తీర్చడానికిగా వేరే ఇతర దేవతలను ఆశ్రయించే వాళ్ళం కాదు. మా కష్టాలు తీరడానికిగా యజ్ఞయాగాదులు చేయించే వాళ్ళం కాదు. మా కష్టాలు తొలగాలి అని బాబులు మొదలైన దాన ధర్మాలు చేసే వాళ్ళం కాదు. మా కష్టాలు తొలగాలి అని నీకు కిరీటం చేయించే వాళ్ళం అంతకంటే కాదు. నీ యందే ప్రావణ్యం, నీ యందే దృఢ అధ్యవసాయం, నువ్వే ఉపాయం, నీ తిరువడిగల్లే రక్షకం. కష్టాలు వచ్చినా పర్వాలేదు, నీకు ఆనందం కలిగితే ఎన్ని కష్టాలైనా మేము భరిస్తాం. ఆళ్వార్లు అంటారు, స్వామి నీకు ఆనందం అయితే నరకానికి వెళ్ళినా నేను వెళతా, నరకం ఇచ్చినా నాకు అదే వైకుంఠంతో సమానం. నీకు ఇష్టం లేకపోతే వైకుంఠం కూడా నాకు నరకంతో సమానం అంటారు ఆళ్వార్లు తిరువాయుమొഴി దివ్య ప్రబంధంలో. అలాగే గోదాదేవి కూడా పెరుమాళ్లతో అంటోంది, నీకు కైంకర్యం చేయడమే మాకు ప్రాప్యము, ఆ ఆనందాన్ని సేవించి మేము ఆనందపడాలి తప్ప స్వతహాగా మాకంటూ ఏ ఆనందాలు లేవు కన్నా, ఏ కోరికలు లేవు. అలాంటి మేము అన్నారు సూడికొడుతనాచ్యార్ కృష్ణయ్యతో. ప్రపన్నులము అంటే ఏమిటి? స్వరూపం పెట్టుకోవడం, దివ్య ప్రబంధ గానం చేయడం, దివ్య దేశాలకు వెళ్ళడం మాత్రమే కాదు, ఆచరణ కూడా ఉండాలి. తరుతుయిరుం తడాయేల్ ఉన్ శరణల్లాల్ శరణిల్లై అని కులశేఖర పెరుమాళ్ తిరువిత్తువకోటునాయనాలకి శరణాగతి చేశారు. ఈయనతాయి అగత్యుడును. కష్టాలు రాకుండా ఉంటాయేంటి మనిషి అన్న తర్వాత? వస్తాయి. ఆ కష్టాలలో కూడా పెరుమాళ కళ్యాణ గుణాలని అనుభవించాలి. ఆ కష్టాలు కూడా సరే ఇంత కష్టం వచ్చింది కదా, తర్వాత జన్మ లేకుండా ఉంటుందిలే, ఎన్ని కష్టాలు అనుభవిస్తే జన్మలు అన్ని తగ్గుతాయట. అన్ని రోజులు సుఖంగా ఉంటే ఇంకా జన్మలు ఎత్తవలసి వస్తుందట. కనుక ఎన్ని కష్టాలు అనుభవిస్తే జన్మలు అంత తగ్గిపోతాయి, వైకుంఠానికి దగ్గరగా వెళ్ళొచ్చును. కనుక వైద్యుడు రోగగ్రస్తుడు, వైద్యుడు కత్తి పట్టుకుంటాడు, లేదు లేదు కత్తితో నన్ను కొయ్యకండి, అది కత్తి పట్టుకుని కోస్తేనే కదా ఆ రోగం పోయేది. ఇంకా కత్తి పెట్టి కోయించుకోవడానికి మనం డబ్బులు ఇస్తున్నాం లక్షలు డాక్టర్లకి కోయించుకోవడానికి. ఎందుకని? ప్రాణం నిలుస్తుంది కదా. ఆ పుండి పోతే, ఆ వ్యాధి పోతే మనకు ఆరోగ్యం వస్తుంది. అలాగే ఆ డాక్టర్ కోస్తేనే మన రోగం పోతుంది. డబ్బులించి మరీ కత్తితో కోయించుకుంటున్నాం. లౌకిక విషయంలో, శరీరం విషయంలో ఎలాగో మరి ఆత్మ ఉజ్జీవనంలో కూడా అలాగే కదా. పాపాలు రాకూడదు, నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే జన్మలు ఎత్తాలి. కష్టాలు ఎక్కువ బాగా వస్తే జన్మలు తగ్గుతూ ఉంటాయి, వైకుంఠానికి దగ్గర అవుతూ ఉంటాం. కనుక ప్రపన్నులము అంటే పరమాత్మ యందు విశ్వాసం ఉండాలి, ప్రావణ్యం కలిగి ఉండాలి. ఆ ప్రావణ్యం పరమాత్మ వరకే అయ్యి ఉండకూడదు. మధ్యమ నిష్ట భాగవతులు యందు ప్రావణ్యం కలిగి ఉండడం, చరమనిష్ట ఆచార్య యందు ప్రావణ్యం కలిగి ఉండడం, రహస్యత్రయ జ్ఞానం కలిగి ఉండడం. కేవలం వినడమే కాదు, ఆచరించాలి. ప్రతి చేతన అచేతనాలలో పరమాత్మని సేవించగలగాలి. ఇవన్నీ కూడా ప్రపన్న లక్షణాలే. కనుక యాం వందోం, మేం ఇలాంటి వాళ్ళం కన్నా నీ దగ్గరకు వచ్చి లౌకిక కోరికలు కోరే వాళ్ళం కాదు అంటున్నారు గోదాదేవి. అలాగే ఆళవందార్లు కూడా మాతా పిత యువతయ స్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఎలాంటి మేము? తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా,
సర్వవిధ బంధువుగా, సంపదగా నమ్మాళ్వార్లని భావించే మేము, అంటే మనల్ని కూడా కలుపుకున్నారు ఆళవందార్లు. అలా ఆళవందార్లు అనుగ్రహించినట్లుగా మన గోదాదేవి కూడా, కన్నా నీ దగ్గరకు వచ్చి వేరే కోరికలు కోరేవాళ్ళం కాదు, నిన్నే కోరేవాళ్ళము అని అవతారికగా అనుగ్రహిస్తున్నారు మన తిరునారాయణపురత్తు ఆ జనన్యాచార్యులు. ఎన్నే అర్దిత్తు పెద్దవారుండో, ఏంటి నన్ను కూడా ఆశ్రయించేవారు ఉన్నారా అన్నాడు కృష్ణయ్య. ఇదిగో మేమంతా నిన్ను ఆశ్రయించే వాళ్ళమే, ఎంగళొట్టై యారు పెత్తారుండెన్గిరారుగల్, మావలే ఇంకా చాలా మంది ఉన్నారు కన్నా అని చెప్తున్నారు గోదాదేవి. ఉరుత్తి మగనాయ్ సర్వలోకత్తుకుం పితావానవన్, ఉరుత్తి మగనాయ్ పెరువదే. సర్వలోకాలకి తండ్రి ఎవరు అంటే స్వామి శ్రీమన్నారాయణుడే. మాతా నారాయణ, పితా నారాయణ, సర్వం నారాయణ, సుహృత్ నారాయణ, అంతా కూడా నారాయణుడే. తల్లి నారాయణుడే, తండ్రి నారాయణుడే, సంపద నారాయణుడే, సర్వం నారాయణుడే. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. పితాసి లోకస్య చరాచరస్య, త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ అని శరణాగతి గద్యలోనే స్వామి ఎంబెరుమానార్లు అనుగ్రహించారు. సర్వం పరమాత్మే. తల్లి, తండ్రి, గురువు, దైవము, రక్షకము, భర్త, పిల్లలు, భార్య, అంత సర్వవిధ బంధువు పరమాత్మ శ్రీమన్నారాయణుడే. అదేవిధంగా ఎవ్వుయిరుకుం తాయాయ్ తందయాయ్ అని మన నమ్మాళ్వార్లు కూడా పెరుమాళనే తల్లిగా తండ్రిగా భావించారు. సర్వలోకానాం దేవదేవో హరిర్పిత. కనుక మనకు తండ్రి ఎవరు అంటే హరి ఎంబెరుమానే మనకు తండ్రి అని అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే గుహ పెరుమాళ్ ఆస్థానంలో ఉన్నారు చిత్రకూటంలో. గుహ పెరుమాళ్ శృంగిభేరపురంలో భరతాళ్వాన్ రామచంద్రుని వెతుక్కుంటూ వచ్చారు. రామచంద్రుడు చిత్రకూటంలో వేంచేసి ఉన్నారు. చిత్రకూటానికి వెళ్ళినట్లు గుహుడికి తెలియదు. భరద్వాజ ఆశ్రమం వరకు గుహుడికి తెలుసు. గుహుడి ఆస్థానం దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళగా తర్వాత చిత్రకూటానికి వెళ్ళాడు మన రామచంద్రుడు. అయితే ముందుగా సుమంతుడు తీసుకువచ్చాడు వీరినంతా కూడా. నాకు తెలుసును ముందుగా శృంగిభేరపురం వెళ్ళాము, గుహుడి ఆస్థానానికి వెళ్ళాము అని. సుమంతుడు తీసుకురాగా ముగ్గురు తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకమ్మ మొదలైన వాళ్ళందరితో కూడా భరతాళ్వాన్ వేయించేశారు. ఇప్పుడు నదిని దాటించాలి, భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి. గుహ పెరుమాళ్ నావలో, పడవలో ముగ్గురు తల్లులు కూర్చున్నారు. భరతాళ్వాన్ మొదలైన వాళ్ళంతా నావలో ఉన్నారు. గుహ పెరుమాళ్ అడుగుతున్నారు భరతాళ్వాన్ని, భరత ఈ ముగ్గురు తల్లులు ఎవరు అని. దానిగా అద్భుతంగా కటాక్షించారు భరతాళ్వాన్. కౌసల్యమ్మ వైభవాన్ని చెబుతూ, లోకాలన్నిటికీ కష్టం వస్తే ప్రళయ సమయంలో, ఆ ప్రళయ సమయంలో లోకాలన్నీ మింగి తన గర్భంలో దాచుకున్న ఆ పరాత్పరుణ్ణే గర్భంలో దాచుకుని కన్న తల్లి ఇదిగో ఈ అమ్మ కౌసల్య అని రామచంద్రుడి యొక్క కన్న తల్లి అని కౌసల్యమ్మ వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహించారు భరతాళ్వాన్. ప్రళయ సమయంలో లోకాలన్నీ రక్షించటానికిగా తన గర్భంలో దాచుకున్నాడు. ఆ అన్నిటినీ గర్భంలో దాచుకున్న వాడినే గర్భంలో దాచుకుంది కౌసల్య. అంత గొప్ప తల్లి కౌసల్య. ఓ రుత్తి మగనాయ్. అలాగే ఇప్పుడు దేవకీ పిరాట్టి కూడా ప్రళయ సమయంలో లోకాలన్నీ రక్షించటానికిగా స్వామి అవతరించి లోకాలన్నీ గర్భంలో దాచుకుంటే ఆ వటపత్ర సాయనే దేవకీ పిరాట్టి తన గర్భంలో దాచుకుంది. ఇంకెంత గొప్పది! ఎన్న నోన్పు నోత్తాళ్గలో, ఏమి నోము నోచిందో, ఎంతటి భాగ్యవంతురాలో! అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికే కన్న తల్లి మన దేవకీ పిరాట్టి అని ఓ రుత్తి మగనాయ్. ఒక ఆమెకు పుట్టేడు అంటున్నారు మన సూడి కొడుతనాచ్యార్. ఒరుత్తి మగనాయ్ పెరువదే, మగనొరువర్కు మల్లాద మామేని మాయనిరే స్తుతోహం. అలాగే సుతప పృష్ణి, అలాగే అతిథి కశ్యపర్, దేవకి వసుదేవర్. సుతప పృష్ణి తపస్సు చేశారు. పెరుమాళ్ళు ప్రత్యక్షం కాగా మీకేం కావాలి అంటే, స్తుతోహం యత్పయా పూర్వం పుత్రాదిన్యాదత్యతే సఫలం దేవి సంజాతం జాతోహం యత్తవోధరాత్. జాతోహం విష్ణు పురాణంలో పరాశర మహర్షి అనుగ్రహించారు. స్తుతోహం తపస్సు చేశారు, స్తోత్రం చేశారు. సుతప పృష్ణి వీళ్ళిద్దరూ కూడా స్తోత్రం చేశారు, తపస్సు చేశారు. పెరుమాళ్ళు ప్రత్యక్షమైనారు. ఏం కావాలి అని అడగగా, పుత్రార్థి, మాకు పుత్రుడిగా 3 జన్మలలో అవతరించవా అని ప్రార్థించారు. కనుక
సుతపాకృష్ణుకి పెరుమాళ్ళే అవతరించారు, అతిథి కశ్యపులకి పెరుమాళ్ళే అవతరించారు. ఇదిగో ఇప్పుడు 3వ జన్మగా ఓ దేవకి వసుదేవులారా మీకు 3వసారి కృష్ణయ్యగా నేను అవతరించబోతున్నాను అని పరమాత్మ ముందే ఆజ్ఞ ఇచ్చాడు ఈ వసుదేవుడికి దేవకికి. మగన్ వరకు మల్లాద మామేని మాయనిరే అని పేయాళ్వార్లు కూడా 92వ పాసురంలో అనుగ్రహించారు. మామేని మాయనిరే, అవతరించిన వాడు ఎవరు? గొప్ప ఆశ్చర్య చేసితులు కలిగిన వాడు కుమారుడిగా అవతరించాడు దేవకి పిరాట్టికి. అంత అద్భుతమైన మాయావికే కన్న తల్లి దేవకి పిరాట్టి. జాతోహం ఎత్తవో ధరాత్ పితృవచనాత్ పరిపాలంబోలే తిరువాయిపాడికు వరుగై நம் பிறவி நம்மையும் அவனையும் கத்துக்கெக்குடலாயிருக்கும் అవన్ పిరవి ఇరువరయ్యం మణుకు వైకు కొడలాయిరుక్కుం. అద్భుతంగా అనుగ్రహించారు తిరునారాయణపుర త్వాయి జనన్యాచార్యులు. ఎలాంటి వాడు? పితృవచన పరిపాలనం బోలే, పితృవచనాన్ని తూచా తప్పకుండా పాటించిన వాడు ఎవరు అంటే మన కృష్ణయ్య. పెరిగి పెద్దయినాక 25 సంవత్సరాలు వచ్చినాక తండ్రి గారి మాట విన్నవాడు రామచంద్రుడైతే పుట్టగానే తండ్రి మాట విన్నవాడు మన కృష్ణయ్య. వసుదేవుడు, అలాగే వసుదేవుడు, దేవకి పిరాట్టి, దేవకన్, ఉగ్రసేనన్ వీరిద్దరు కూడా అన్నాదమ్ములు. యదువంశంలో అవతరించాడు మన కృష్ణయ్య. యదువంశం కుకురనన్ మహారాజు. కుకురన్ మహారాజుకి 4 కూతుర్లు, 7 అబ్బాయిలు. ఆ 7 అబ్బాయిల్లో దేవకన్ ఒకడు, ఉగ్రసేనుడు ఒకడు. దేవకన్ కి పుట్టినది దేవకి పిరాట్టి, ఉగ్రసేనన్ కి పుట్టిన వాడు కంసుడు. అలా అన్నాదమ్ముల పిల్లలు మన దేవకి పిరాట్టి, ఈ కంసుడు కూడా అన్న చెల్లెలు అవుతారు. అలాగే భజమాన వంశంలో పుట్టిన వారు వసుదేవుడు. భజమాన వంశం సూరసానర్ మారీషాకి కళ్యాణం జరగగా మన వసుదేవుడు అవతరించాడనమాట. ఆ వసుదేవుడికి దేవకి పిరాటికి కళ్యాణం జరగగా అష్టమ గర్భంలో అవతరించిన వాడు మన కృష్ణయ్య. వసుదేవుడికి చాలా మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యలలో పౌరవి, రోహిణి, దేవకి మొదలైన భార్యలనమాట. పౌరవికి సుభద్ర జన్మించింది. సుభద్రకి అర్జునుడికి తిరుకల్యాణం జరిగింది. అభిమన్యు ఉత్తరికి తిరుకల్యాణం జరిగింది. వారిద్దరికి కూడా పరీక్షిత్ జన్మించాడు కనుక పౌరవి కూతురే సుభద్ర. రోహిణికి బలరాముడు జన్మించాడు. రోహిణి దేవకి వసుదేవులు కారాగృహంలో ఉండడం చేత నందగోపుడు వసుదేవుడు స్నేహితులు అవ్వడం చేత నందగోపుడి దగ్గర వసుదేవుడికి ఇంకో భార్య అయిన రోహిణిని ఆయప్పాడిలో ఉంచాడు. కనుక బలరాముడు కూడా గోకులంలోనే అవతరిస్తాడు. అక్కడ గోకులంలో బలరాముడు అవతరించాడు. మళ్ళీ ఇక్కడ అష్టమ గర్భాన దేవకి పిరాటికి మన కృష్ణయ్య అవతరించాడు. అలా అద్భుతంగా. అయితే వసుదేవుడికి చెల్లెళ్ళు 3. ఆ చెల్లెళ్ళకి ఒక చెల్లెకి శిశుపాలన్ పుట్టాడు, ఒక చెల్లెకి దంతవక్త్రన్ పుట్టాడు, ఒక చెల్లి కుంతికి అర్జునుడు పుట్టాడు. కుంతి పుత్రుడు కాబట్టి కౌంతేయుడు అని అర్జునుడికి ఇంకో పేరు కూడా ఉన్నది. పృథు వంశంలో పుట్టినవాడు కాబట్టి పార్థుడు అని ఇంకొక పేరు కూడా ఉన్నది ఈ అర్జునుడికి. కనుక శిశుపాలుడు, దంతవక్త్రాదుడు, అలాగే అర్జునుడు, పాండవులు వీళ్ళంతా కూడా మేనత్త కొడుకులన్నమాట మన కృష్ణయ్యకి. అద్భుతంగా మన దశమ స్కందంలో శ్రీశుకుల వారు అనుగ్రహించారు. సత్యవ్రతం సత్యపర్ణం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వా శరణం ప్రపన్నాః అని అద్భుతంగా అనుగ్రహించారు వేదవ్యాసుల వారు. సత్యవ్రతం సత్య సంకల్పుడిగా అవతరించాడు మన కృష్ణయ్య. సత్యపరం అద్భుతమైన గొప్ప వైభవం కలిగిన వాడు, గొప్పవాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. త్రిసత్యం ప్రకృతి, పురుషన్, కాలం వీటన్నిటికీ కూడా అధిపతి మన శ్రీమన్నారాయణుడే. సత్యస్య యోనిం కారణభూతుడు మన శ్రీమన్నారాయణుడు. ఎక్కడి నుంచి వేంచేశాడు? వైకుంఠం నుంచి ఇక్కడకు వేంచేశాడు. నిహితం చ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం. అదేవిధంగా జీవాత్మలన్నిటికీ కూడా అధిపతి, రక్షకుడు, నియామకుడు, సర్వాంతర్యామి అయిన ఆ సత్యమూర్తి సత్యాత్మకం అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. ఏ వికారాలు లేనివాడు అవికారభూతుడు మన స్వామి. సత్యాత్మకం స్వ శరణం ప్రపన్నాః. అలాంటి సత్యమూర్తి అయిన త్రిసత్యమైన
కారణభూతేన సత్యస్య యోని నిహితంచ సత్యే, ఆ కారణభూతుడే ఆశ్రయించాలి. ఆ కారణభూతుడే దేవకి గర్భాన అవతరించబోతున్నాడు అని అద్భుతంగా వేదవ్యాసుల వారు అనుగ్రహించారు. తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదారుయాయుధం శ్రీవత్సలక్ష్మ్యం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోధ సౌభగం మహార్హ వైదూర్య కిరీట కుండల ద్విష పరిష్వక్త సహస్ర కుంతలం ఉద్దామకాంక్షాంగద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. వసుదేవ ఐక్షత. కారాగృహంలో అవతరించాడు, పుట్టాడు మన కృష్ణయ్య. పుట్టగానే లోకంలో పిల్లలు ఏడుస్తూ పుడతారు, పళ్ళు లేకుండా పుడతారు, ఒంటి మీద నూలు పోగు లేకుండా పుడతారు, ఏడుస్తూ పుడతారు. కానీ మన కృష్ణయ్య అద్భుతం బాలకం, అన్ని అద్భుతాలే మన కృష్ణయ్య. పుట్టినప్పటి నుంచి చతుర్భుజాలతో పుట్టాడు, పట్టు పీతాంబరాలను ధరించి పుట్టాడు, అనేక ఆభరణాలను ధరించి పుట్టాడు, అందమైన కేశాలతో పుట్టాడు, 32 పళ్ళ వరుసతో నవ్వుతూ పుట్టాడు. కారాగృహం అంతా కూడా చీకటిగా ఉంది. అర్ధరాత్రి సమయంలో అవతరించాడేమో, కారాగృహం అంతా చీకటిగా ఉంది. మన కృష్ణయ్య నీలమేఘశ్యాముడేమో నల్లగా వేంచేసి ఉన్నాడు. కారాగృహం నల్లగా ఉంది, అదేవిధంగా కృష్ణయ్య నల్లగా ఉన్నాడు, చీకటి నల్లగా ఉంది. మరి పుట్టినట్లు ఎట్లా తెలిసింది వసుదేవుడికి? 32 పళ్ళ వరుసతో నవ్వుతూ పుట్టాడు కాబట్టి ఒక్కొక్క ఈ చంద్రుడే దేదీప్యమైన కాంతిని వెన్నెలను వెదజల్లుతూ ఉంటే చీకటంతా కూడా పోయి వెన్నెల కురిపిస్తున్నాడు. ఆ చంద్రుడు మనకి కనిపిస్తోంది చక్కగా వెన్నెలలో. అలాగే ఒక్కొక్క పన్ను కృష్ణయ్యది ఒక చంద్రుడు. 32 చంద్రులు ఉదయిస్తే ఎంత దేదీప్యమైన వెలుగు కాంతి చల్లదనంగా ఉంటుందో, అలాగే కారాగృహంలో మన కృష్ణయ్య నవ్వుతూ పుట్టడం చేత 32 చంద్రులు ఉదయించినంత వెన్నెల కురిసిందట ఆ కారాగృహం అంతా కూడా. దీపాలు వెలిగినాయట, ప్రకృతి అంతా పులకించిందట, సముద్రాలన్నీ కూడా స్వాగతం పలుకుతున్నాయట, పెద్దగా ధ్వని చేస్తూ ఘోషిస్తూ దేవతలంతా కూడా పుష్పాల వర్షాన్ని కురిపిస్తున్నారట. ఇదిగో దేవతల సంహారం జరగబోతోంది, కంసుడు మొదలైన రాక్షసుల్ని సంహరించబోవటానికిగా పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు కృష్ణయ్యగా అవతరించాడు అని, ఆ దేవతల కష్టాలు తీరుతాయని దేవతలందరూ కూడా పుష్ప వర్షాన్ని కురిపించారు. ఆ కారాగృహం అంతా కూడా ఇంతగా ఆనందంగా ఉన్నా వసుదేవుడు మాత్రం భయపడుతూనే ఉన్నాడు. పుట్టినవాడు ఎవరో తెలిసింది, పరాత్పరుడని తెలిసింది, ఇక భయం ప్రారంభమైంది వసుదేవుడికి. ఆనందం కలిగిందో లేదో, పుట్టాడో లేదో, వెంటనే భయం కూడా వచ్చేసింది వసుదేవుడికి. వెంటనే కంసుడికి తెలిస్తే ఏం చేసేస్తాడో, ఎక్కడ ఏం ఆపద వచ్చేస్తుందో కన్నపిరాన్కి అని ఉపసంహర విస్మాత్మన్ అధోరూపమలౌకికం శంఖచక్ర గదా పద్మ శ్రీయాజుష్టం చతుర్భుజం. కన్నా చతుర్భుజాలతో అవతరించావు, సామాన్యమైన పిల్లాడిగా కనిపించవా, 4 భుజాలు 2 భుజాలతోనే సేవ అవ్వవా అని ప్రార్థించాడు. అలాగే నాన్నగారు అని పుట్టగానే తండ్రి మాట విన్న పిల్లాడెవరు అంటే మన కృష్ణయ్యే. పుట్టగానే తండ్రి మాట విన్నవాడు కనుక మన గోదాదేవి కూడా ఒరుత్తి మగనాయ్ పిరందు పుట్టేడు అని అనుగ్రహించారు మన సుడి కొడుతనాచ్యార్. పితృవచన పరిపాలనం బోలే తిరువాయిపాడికు వరుగై. తిరువాయిపాడికి అక్కడ పుట్టగానే ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు, ఆశ్రితులు లేకపోవడం చేత. ఆ ఆశ్రితులందరూ 5 లక్షల మంది గోపికలంతా ఎక్కడ వేంచేస్తున్నారు? ఆయిపాడి గోకులంలో వేంచేసి ఉన్నారు. వరుగై వెంటనే వచ్చేసాడు. పిరవి నమ్మయం అవనయ్యం కత్తుకెక్కుడైలా ఇరుక్కుం కైక్కుడలా ఇరుక్కుం. ఎలాంటిది? నమ్మయం అవనయ్యం. మన జన్మ ఎలాంటిది? పరమాత్మకి దూరం చేసే జన్మ మనది. ఎందుకు దూరం అవుతాం మనం పరమాత్మకి? లౌకిక విషయాల యందు ప్రావణ్యం, శరీరం యందు ప్రేమ, ఇంద్రియ భోగం, లౌకిక విషయాల యందు సుఖము, లౌకిక విషయాల గురించి ఎంపర్లాట, ఇంద్రియాల క్రౌర్యము, ఇవన్నీ మనము జీవాత్మలం. కనుక పరమాత్మకు ఎప్పుడు దూరం అవుతామా అని ఎదురు చూసే వాళ్ళం మనం. అందులోనూ కలియుగం, ప్రకృతి, శరీరం సహకరిస్తే మనసు సహకరించదు, మనసు సహకరిస్తే ఇంద్రియాలు సహకరించవు, ఇంద్రియాలు సహకరించినా, శరీరం సహకరించినా, మనసు సహకరించినా ప్రకృతి సహకరించదు. అదే సమయంలో ఎవరొకళ్ళు వస్తారు, కాలక్షేపానికి భంగం ఏర్పడుతుంది. కనుక పరమాత్మకి దూరం అయ్యే వాళ్ళం మనం. ఈ ప్రకృతి మన జన్మ అలాంటిది. మరి పరమాత్మ అవతారం ఎలాంటిది? అవన్ పిరవి ఇరువరయ్యం అణుగు వైకు కుడలా ఇరుకుం. మరి పరమాత్మ అవతారము
ఎప్పుడు జీవాత్మలను అనుభవిద్దామా, ఎప్పుడు జీవాత్మలను రక్షిద్దామా, ఎవరికి ఆపద వస్తుందో ఏమిటో, ఒక్కరైనా నాకు దిద్దుబాటు అవుతారా, ఒక్కరైనా నాకు లొంగుతారా, నా అందానికి ఈడుపడతారా, లేకపోతే నా సౌందర్యానికి ఈడుపడతారా, నా ఆభరణాలకు ఈడుపడతారా, నా కళ్యాణ గుణాలకు ఈడుపడతారా, లేకపోతే నా వయ్యారి నడకలకు ఈడుపడతారా, లేకపోతే అరయర్ల స్వాముల అభినయానికైనా ఈడుపడతారా, దివ్యదేశ సౌందర్యానికి ఈడుపడతారా, దివ్యదేశ ప్రసాదాలకైనా ఈడుపడతారా అని ఎదురు చూస్తూ ఉంటారట. కనుక మనము మనకయ్యే ఉన్నాం, అది మన జన్మ. కానీ పరమాత్మ అవతారం, పరమాత్మ మనకయ్యే ఉన్నాడట, ఆయనకంటూ లేడట. మనల్ని రక్షించటానికి గానే అవతారాలు అవతరించాడు, దివ్య దేశాలలో వేంచేసి ఉన్నాడు. కనుక పరమాత్మ అవతారం మన కోసం, మనల్ని రక్షించడం కోసం, మనల్ని తన వైపుకు తిప్పుకుని వైకుంఠానికి తీసుకువెళ్ళడం కోసం పరమాత్మ అవతారం. అలాగే ఆదియం సోది అంగువైత్ ఇంగు పిరందు అని నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. ఆదియం సోది ఉరువై అంగువైత్ ఇంగు పిరందనవరే నమ్మాళ్వార్లు తిరువాయిముషి దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. 3వ పత్తు 5వ తిరువాయిముషి 5వ తిరువాయిముషిలో ఆదియం సోది, సోది అంటే తేజస్సు, దేదీప్యమైన తేజస్సు. ఆదియం సోది అందమైన తేజస్సు కలిగిన వాడు పరమాత్మ. అంగువైత్ ఇంగు పిరందనిదే అక్కడ వేంచేసి ఉన్నాడు. అదే తేజస్సుతో ఇక్కడికి వచ్చి పుట్టాడు, అవతరించాడు మన స్వామి. పిరంద్ దేవకి పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన అని విష్ణు పురాణంలో పరాశరులు అనుగ్రహించారు. మహాత్మన దేవకి పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడు అని ఎలాగో ఆ దేవకి గర్భాన అవతరించి లోకమంతటిని కూడా అజ్ఞానం అనే చీకటిని దూరం చేసే ఆ భాస్కరుడు శ్రీకృష్ణుడు ఉదయించాడు అని అన్నారు పరాశర భట్టర్లు కూడా. పిరందవారం అలాగే మన నమ్మాళ్వార్లు కూడా పిరందవారం పుట్టేడు అన్నారు తిరువాయిముషి దివ్య ప్రబంధంలో. స్వామి నమ్మాళ్వార్లు 5వ పత్తు 10వ తిరువాయిముషి. పిరందవారం వளர்ந்தவாறும் பெரிய பாரதம் கை செய்து ஐவருக்கு திறங்கள் காட்டிட்டு செய்து போன மாயங்கள் நிறந்த நூடு புக்கென தாவியை నిన్ను నిన్నురికి ఉంగిన్న చిరందవాన్ సుడరే ఉన్నై ఎన్నుకలు చేరువదువే. ఎప్పుడు చేరతాను నిన్ను, ఉన్నై నిన్ను ఎప్పుడు ఆశ్రయిస్తాను, నీ అందాన్ని ఎప్పుడు సేవిస్తాను, సుడరే తేజో రూపమైన ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఎప్పుడు సేవిస్తాను, నీతో ఎప్పుడు చేరతాను. పిరందవారం పుట్టేడు, పుట్టుక లేనివాడు పుట్టాడు. వளர்ந்தవారం పెరుగుతున్నాడు. ఈ వైభవాన్నే మన కృష్ణయ్య అనుగ్రహించాడు. జన్మ కర్మచ మే దివ్యం ఈ శ్లోకాన్నే నమ్మాళ్వార్లు ఈ పాసురంగా అనుగ్రహించారు. పిరందవారం వளர்ந்தవారం పుట్టాడు, పుట్టిన తర్వాత అద్భుతమైన చేష్టతలు చేస్తూ పెరుగుతున్నాడు మన కృష్ణయ్య అని నమ్మాళ్వార్లు అనుగ్రహించినట్లుగా ఓ రిరవిల్ అద్వితీయమైన రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో పుట్టాట మన కృష్ణయ్య. సంసారిகளில் పొల్లాంగు ఓ రిరాత్తంగ వేండితిల్లై ఎన్గై. మనం పడే పాటలు అన్ని ఇన్ని కాదు, సంసారంలో మనం సంసారులమైన మనం పడే పాటలు అన్ని ఇన్ని కాదు. మన పాటలు, మన చిక్కుట్లు, మన కష్టాలు, మన కర్మలను తొలగింప చేయటానికిగా పుట్టాడట మన స్వామి కృష్ణయ్య. ఆ విరవయ్యొత్త ఇరవమిల్లై ఇలాంటి రాత్రి నతస్తమః అభ్యధిక పరమాత్మతో సమానమైన వాడు లేడు, పరమాత్మకు మించిన వైభవం లేనే లేదు. అలా ఈ రాత్రికి సాటి అయిన రాత్రి లేనే లేదట. మనకు రాత్రి అంటే చీకటి అంటేనే భయం వేస్తుంది. చీకటి అంటే భయపడక్కర్లా, చీకటి మనల్ని ఏం చేయదు. చీకటి లోపల ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తారో మనల్ని భయపెట్టడానికి, చీకటి మనల్ని ఏమీ చేయదు. పిల్లై ఉరంగా విల్లిదాసర్ ధనుర్దాసు గారు రామానుజుల వారి శిష్యుల్లో ఒకరు. ఉరయూర్ అనే దివ్యదేశంలో అవతరించారు. ఈ పిల్లై ఉరంగా విల్లిదాసర్ చీకటిని చూసినప్పుడల్లా మంగళాశాసనం చేస్తారట. ఎందుకని, ఓ చీకటి నువ్వు ఉండడం వల్ల కృష్ణయ్య పల్లాండుగా గోకులానికి చేరుకున్నాడు కనుక కృష్ణయ్యను రక్షించింది నీవే చీకటి, నువ్వు పల్లాండుగా ఉండు అని చీకటిని చూసినప్పుడల్లా పల్లాండు పాడతారట పిల్లై ఉరంగా విల్లిదాసర్. కనుక మనం కూడా చీకటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి సమయంలో అయినా మనం ఒంటరిగా ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా భయపడాల్సిన అవసరమే లేదు. ఆ చీకటిని చూసినప్పుడల్లా మన కృష్ణయ్య గుర్తుకు రావాలి. ఓ కృష్ణయ్య అర్ధరాత్రి సమయంలోనే కదా అవతరించింది, చీకటి నల్లగా ఉంది, మన కృష్ణయ్య కూడా నల్లగా ఉన్నాడు కనుక మా కళ్ళని రక్షించిన చీకటి అంటే మనకి భయం ఉండదు. అలా పిల్లై ఉరంగా విల్లిదాసర్ ఓ రిరవిల్ ఆ చీకటికి మంగళాశాసనం చేశారు. మాతా పితాకల్ కై విట్టవళ విలే కొన్ని తల్లిదండ్రులు ఏమైనా రక్షించారా? దేవకి వసుదేవులు మన కృష్ణయ్యని వాళ్ళు విడిచిపెట్టేశారు.
కాత్తరాత్రి రేఖాత. మన కృష్ణయ్యను రక్షించింది ఎవరు? ఆ చీకటే మన కృష్ణయ్యను రక్షించిందట. పొరుత్తి మగన ఇత్యాది. ఒక ఆమె దగ్గర పుట్టేశాడు కదా, ఇప్పుడు పెరగడానికి రాబోతున్నాడు. ఇరువரும் అవనై పెరవేడు మెన్ను అపేక్షిత్తదుక్కు అవளுக்கு అవతార రసత్తై కొడుతూ ఇవளுக்கு లీలా రసత్తై అనుభవిక్కిరపడి. పుట్టాలి అని ప్రార్థించింది దేవకి పిరాటి, పుట్టాడంతే, పెరగలేదు. యశోదమ్మ ఏమని ప్రార్థించింది? కన్నా నీతో అమ్మ అనిపించుకోవాలనుంది, నీకు పాలు ఇవ్వాలనుంది, నువ్వు వాడుకుంటుంటే దగ్గరుండి చూడాలనుంది, నీ తప్పటడుగులు సేవించాలనుంది అని ప్రార్థించింది. నా దగ్గర పెరగాలి నువ్వు అని ప్రార్థించింది కనుక ఆమె దగ్గర పుట్టాడు అంతే. యశోదమ్మ నా దగ్గర పెరగాలి అని ప్రార్థించింది, పెరిగాడు అంతే, పుట్టలేదు. అక్కడ పెరగాలి అనలేదు, పెరగలేదు. ఇక్కడ పుట్టాలి అని అడగలేదు, ఇక్కడ పుట్టలేదు. అక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు మన కృష్ణయ్య. క్షత్రియ కులంలో పుట్టాడు, ఆయుర్ కులంలో పెరిగాడు. మధురలో పుట్టాడు, గోకులంలో పెరిగాడు. నలుగురు వ్రతం చేయగా ఒకడు కృష్ణయ్య పుట్టాడు. త్రేతాయుగంలో ఒకరు వ్రతం చేయగా నలుగురు పుట్టారు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇక్కడ ద్వాపర యుగంలో దేవకి వసుదేవులు నంద యశోదలు నలుగురు వ్రతం చేయగా ఒక్కడు పుట్టాడు కనుక అక్కడి నుంచి ఇక్కడికి వెంచేసాడు. ఒళిత్తు వలర అవతార రసత్తై కొడుతూ. ఆమెకు దేవకి పిరాటికేమో అవతార రసాన్ని రుచి చూపించాడు. ఇవడుకు మరి యశోదమ్మకి లీలారసத்தை అనుభవిక్కిరపడి, లీలారసాన్ని అనుభవింప చేశాడు. అదేమిటి? దేవకి ఏమో అవளுకు ఆమెకు అన్నారు, దగ్గరగా ఇవளுకు ఈమెకు యశోదమ్మకి అన్నారు. ఎందుకలా అన్నారు? తిరునారాయణ పురత్వాయి జనన్యాచార్యులు వ్యాఖ్యానంలో రస వైభవం, పద వైభవం, పదం ఎంత రసంగా అనుభవించారో ఈ పదాల ద్వారా తెలుస్తుంది. తిరునారాయణ పురత్వాయి జనన్యాచార్యులు అక్కడ ఆమె పుట్టాడు, కృష్ణయ్య పుట్టాడు ఆమె దగ్గర. ఒరుత్తి మగనాయ్ పిరందు అయిపోయింది. ఇప్పుడు లీలారసం అంతా ఎక్కడ? ఇవளுకు ఈమె యశోదమ్మ కనుక ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవి ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వలరా. ఇప్పుడు నందగోపుడు దగ్గర యశోదమ్మ దగ్గర గోకులానికి వచ్చేసాడు కాబట్టి ఇవளுకు అన్నారు మన కృష్ణయ్యను. కృష్ణయ్య పెరిగే వైభవం వచ్చింది కాబట్టి పాసురంలో ఇవளுకు అన్నారు తిరునారాయణ పురత్వాయి జనన్యాచార్యులు. ఒళిత్తు వలరా విషదృష్టి గల్పడామే. లోకంలో చిన్ని పిల్లలు పుడితే చక్కగా వాళ్ళకు స్నానం చేయించి, వాళ్ళకు అందంగా అలంకరించి, చక్కటి గౌను డ్రెస్ వేసి, వచ్చిన వాళ్ళందరూ మీకు పాప పుట్టిందంట కదా, మీకు బాబు పుట్టాడంట కదా అని అడుగుతూ ఉంటే అవునండి అని ఈ ముస్తాబు చేసిన ఈ పాపనో పాపనో వాళ్ళకు చూపిస్తే వాళ్ళు ఆడించడం, ఎత్తుకోవడం, లాలించడం, ఏదో కానుక ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా పిల్లలు పుడితే. కానీ ఇవేమీ జరగలేదట పాపం మన కృష్ణయ్యకి. విష దృష్టి గల్పడామే దాగి పెరిగాడట మన కృష్ణయ్య. కృష్ణయ్య పుట్టినట్టు అసలు నందగ్రామంలో గోకులంలో కృష్ణయ్య పుట్టినప్పుడు ఎవరికీ తెలియలేదు. ఎప్పుడైతే నందగోపుడు యువకుమారుడు పుట్టాడు అని తెలిసిందో ఆ గోకుల వాసులే సంబరాలు చేసుకున్నారు తప్ప మధుర వరకు తెలియనే తెలీదు. వసుదేవుడు మన నందగోపుడు కప్పం కట్టడానికి వెళుతున్నప్పుడల్లా కంసుడి రాజ్యానికి నందగోపుడు దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్ళేవాట. వసుదేవుడు చెప్పేవాట, జాగ్రత్తగా పెంచు మీ అబ్బాయిని, ఎవరి దృష్టి దోషం తగలకూడదు, బహిర్గతంగా మీ అబ్బాయిని బయటికి తీసుకురాకు, రోడ్ల మీదకు వదలకు, జాగ్రత్తగా చూసుకో, భద్రంగా చూసుకో, ఎవరిని రానీకు, తెలియని వాళ్ళు వస్తే మీ అబ్బాయి ఉన్నాడా అంటే లేడు అని చెప్పు, మీ అబ్బాయిని దాచేసేయి, ఒక మణిని రత్నాన్ని ఎంత జాగ్రత్తగా దాస్తామో అలా ఈ మణివర్ణుడైన కృష్ణయ్యను జాగ్రత్తగా చూసుకో, అందరికీ చూపించొద్దు అని చెప్తూనే ఉండేవాట వసుదేవుడు నందగోపుడికి. నందగోపుడికి ఏమీ అర్థమయ్యేది కాదట, ఏంటి కృష్ణయ్య గురించి ఇంత ప్రేమ వసుదేవుడికి అనుకునేవాడట. అలా విషదృష్టిగా పడామే, ఎవరి చూపు పడకుండా, అందులో అంతా రాక్షసమయమే గోకులంలో. పగలంతా లోపలే ఉండేవాడట పాపము, రాత్రి పూటంతా లోపలే ఉండేవాడట. ఇంకా ఎప్పటికో ఇంకా ఉండలేక లోపల అప్పుడు బయటకు వచ్చేవాడు, గోపికలతో రాస ఆడేవాడు మన కృష్ణయ్య. నాటార్ செய்வன చెయ్యపెరాదే కల్లర్ పట్టదు పడువదే. కనుక లోకంలో పిల్లలు పుట్టి వాళ్ళు ముస్తాబు చేసి అందరూ వచ్చి పేరంటకాలుగా చూడటం వలే కాదు కృష్ణయ్యని, అంతర్యామి పట్టదు పడువదే. లోపల అంతర్యామి బ్రహ్మాడు వేయించేసి ఉంటారు, బయటకు కనిపిస్తారా? కనిపించరు. అలా లేరు అంటానికి ఉందా? లేదు, ఉన్నారు, లోపలే వేయించేస్తున్నారు, కనిపించరు, ఎవరికి సేవ అవ్వదు. కానీ ఆచార్య అనుగ్రహంతో, ఆచార్య తిరువడి సంబంధం చేత ఈ జీవాత్మ లోపల ఉండే జీవుడు వైకుంఠానికి వెళ్ళాలి అంటే
పరమాత్మ వైకుంఠాన్ని ఇవ్వాలి అనుకుంటే ఆచార్య పురుషకారంగా, తాయార్ల పురుషకారంగా, భాగవతుల కటాక్షంతో ఈ లోపల ఉండే జీవుడు 9 రంధ్రాలు లోపల. ఈ 9 రంధ్రాల నుంచి బయటకు ఎట్నుంచి రావాలో అర్థం కాదు ఈ లోపల ఉండే జీవుడికి. అప్పుడు లోపల అంతర్యామి పెరుమాళ్లే ఆర్ద్ర రూపంగా గొప్ప దేదీప్యమైన కాంతితో ఇదిగో 101వ నాడి సుషుమ్నా నాడి ఇక్కడ ఉన్నది కనుక ఓ జీవుడా సుషుమ్నా నాడి ద్వారా నువ్వు బయటకి వెళ్ళు అని లోపల అంతర్యామి పెరుమాళ్లే తేజస్సు అయి ఈ జీవాత్మని లోపల జీవాత్మని 101వ నాడి సుషుమ్నా నాడి ద్వారా బయటకు తీసుకొచ్చేవారే మన అంతర్యామి పెరుమాళ్ళ. అలా లోపలే ఉండి దాగి ఉండి మనల్ని రక్షిస్తూ ఉండేవాడు మన అంతర్యామి. అలాగే మన కృష్ణయ్య కూడా గోకులం, బృందావనం, కామవనం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లేవాడు కాదట. ఒళిత్తు వళరా పరికిలా నాగిత్తాంతి గునినైంద. ఇంకా ఎప్పుడైతే వచ్చాడో సంబరం అంతా గోకులంలో ప్రారంభమైంది. ఓడువార్ విజువార్ ఉగందు ఆలిప్పార్, కృష్ణయ్య పుట్టాడు అని పరిగెత్తి చెప్పేవాళ్ళు కొంతమందట, పరిగెత్తి పడిపోయేవారు కొంతమందట, గాఢాలింగనం చేసుకునేవారట, అదేవిధంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి చిమ్ముకునేవారట ఒకరినొకరు. కృష్ణయ్య పుట్టాడు, యువరాజు పుట్టాడు, యశోదమ్మకి పిల్లాడు పుట్టాడు, నందగోపుడికి పిల్లాడు పుట్టాడు అని ఆనందంగా సంబరాలని జరుపుకున్నారట ఈ గోకుల వాసులంతా కూడా. తిరుమంచలాల్ మన యశోదమ్మ చిన్నటి పసుపు కొమ్ముతో, సన్నని పసుపు కొమ్ముతో ఆ కృష్ణ యొక్క నాలుక గీస్తూ ఉండగా యశోదమ్మకి చుట్టుపక్కల ఉండే గోపికలందరికీ కూడా లోపల ఉండే భువన భాండాలన్నీ చూపించాడట మన కృష్ణయ్య. కిడక్కిల్ తొట్టిల్, యశోదమ్మ కృష్ణయ్యని ఎత్తుకుంటుంటే దేన్ని తంతున్నట్ట, నడుముని తంతున్నాడు కదా అని గుండెకు హత్తుకుని ఎత్తుకుంటే పొట్టం తంతున్నట్ట. సరే పొట్టం తంతున్నాడు కదా అని ఉయ్యాల్లో పడుకోబెడితే ఉయ్యాల తొట్టిని తంతున్నట్ట. ఇలా మా అబ్బాయి ఇంత రసాన్ని నాకు అనుభవింపచేస్తున్నాడు. నీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా? ఉయ్యాల్లో పడుకోబెడితే తంతున్నారా? నడుము వేసుకుంటే నడుము తంతున్నారా? నా పిల్లాడు తంతున్నాడు అని ఆనందంగా చెప్పుకుంటుందట మన యశోదమ్మ కృష్ణయ్య వైభవాన్ని. అలాగే కొంచెం వయసు వచ్చింది. వెన్నయ్య ఎలైంగు కుడంగం విలయ్యాడు పుజిదియం కొండు తిన్నెన ఇవ్విరా ఉన్నై తేత్త కిడక్క నానొట్టేన్ ఎన్నై పులిప్పజం కొండు ఇంగెత్తనైపోదు మిరుందేన్ నన్నలరియ పిరానే నారనా నీరాడవారాయ్. కన్ననికి స్నానం చేయించడం అంటే చాలా 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 కష్టమట. నల్లని పిల్లాడేమో, అలాంటి నల్లని పిల్లాడు పోయి తెల్లటి వెన్న అందంగా ఏమన్నా తింటాడా? దేనికి రాసుకోకుండా అభ్యాసాలు అలా తింటాను రాదు కూడా మాకు. ఎలా తినేవాడు కృష్ణయ్య అంటే పైన వెన్న కాకుండా చిన్న చేయి, చిన్న అరచేయి, చిన్ని వేళ్ళు, పెద్ద కుండలు, ఆ కుండల్లో పై వెన్న కాకుండా లోపలకంటూ ఆ చిన్ని చేతిని పెట్టి ఆ లోపలి చివరి భాగాన ఉండే వెన్న ముద్ద భోగ్యంగా ఉంటుందని ఆ వెన్న ముద్ద బయటకు తీసేవాడట. అలా తీసేటప్పుడు చెయ్యి మొత్తం వెన్న జుడ్డు తెల్లగా ఉంటుకునేది. కొన్ని అదరాలకే లోపల పెట్టుకునేవాడంట. తిరుమేని మొత్తం పూసుకునేవాట. పొట్టంతా వెన్న, కంఠమంతా వెన్న, ముఖమంతా వెన్న, అధరాలంతా వెన్న, చెయ్యంతా వెన్న, అంతా వెన్నమయం మన కృష్ణయ్య. నల్లనివాడు, వెన్న తెలుపు, అదే విధంగా జిడ్డు. ఇప్పుడు వెన్నే కొంచెం జిడ్డుగా ఉంటే కృష్ణ స్పర్శ కలిగిన గోవులు చిక్కటి పాలు, ఆ పాలు తోడేగా గట్టి రాయి లాంటి పెరుగు, ఆ పెరుగుని చిలకగా బాగా జిడ్డు అయిన, కమ్మనైన, భోగ్యమైన, మెత్తనైన, పరిమళమైన వెన్న. ఆ వెన్నను ఆరగిస్తాడు మన కృష్ణయ్య. మొత్తం తిరుమేని అంతా రాసుకునేవాడు. జిడ్డు నల్లనివాడు, జిడ్డు కలిగిన వాడు వెళ్ళి మన్నులో ఆడేవాడట. మన్ను వాసన, జిడ్డు, వెన్న వాసన అన్ని కృష్ణయ్య తిరుమేనికే. ఇలాంటి కృష్ణయ్యను స్నానం చేయించాలి అంటే ఎంతెంత కష్టము. కనుక మన యశోదమ్మ తైలముతో మర్దన చేసి పులిప్పజం కొండు, చింతపండు, ఆ చింతపండు గింజలన్నీ తీసేసి, అదే విధంగా ఆ లోపల ఉండే పెచ్చులంతా తీసేసి, ఆ కాడలంతా తీసేసి చక్కగా నానపెట్టి ఆ చింతపండు రసంతో బాగా మర్దన చేసేదట. ఆ జిడ్డంతా వదిలేలా మన కృష్ణయ్యకు. కన్నా తాయిలాలు చూపించేదట. ఒక చెంబుడు పోయించుకునేవాట వెళ్ళిపోయేవాట. మన స్వామి అలంకార ప్రియుడు తప్ప అభిషేక ప్రియుడు కాదు. అభిషేక ప్రియుడు రుద్రుడు. కనుక ఎక్కడ అభిషేకం చేయించరో అని ఆయనే శిరస్సు మీద గంగను పెట్టుకుని ఉన్నాడు. అభిషేక ప్రియుడు కాబట్టి. మన పెరుమాళ్ళు అలంకార ప్రియుడు. అలంకారం అయితే ఎంతైనా చేయించుకుంటాడు, అభిషేకం అంటే చేయించుకోడు. కనుక తాయిలాలు కన్నా నీకు చిన్న అప్పం అంటే ఇష్టం కదా,
చిన్నప్పం కోసం వచ్చేవాడట, ఒక చెంబుడు పోయించుకునేవాడట, మళ్ళీ పరిగెత్తేవాడట. కన్నా నీకు పెరుగప్పం పెద్దప్పం అంటే ఇష్టం కదా అంటే పెద్దప్పం కోసం వచ్చేవాడట, పోయించుకునేవాడట, పెద్దప్పం తీసుకుని వెళ్ళిపోయేవాడట. కన్నా నీకు నేరేడు పండు అంటే ఇష్టం కదా, నేరేడు పండు కోసం ఒక చెంబు. ఇక ఇదంతా కాదు, ఎన్ని తాయిలాలు పెట్టినా పోయించుకోవట్లేదు అని నప్పిన్నై కానిల్ సిరిక్కుం. కన్నా నీ మరదలు నప్పిన్న వచ్చింది అంటే చక్కగా నప్పిన్న అలంకరించుకుని మరీ వస్తుంది, తిరుమణ్ కాపు పెట్టుకుంటుంది, చక్కగా పట్టు పావడ వేసుకుంటుంది, ఆభరణాలన్నీ పెట్టుకుంటుంది, చక్కగా కేశాలు చక్కగా జడ వేసుకుని పువ్వులు పెట్టుకొని వస్తుంది. కన్నా నువ్వు స్నానం చేయలేదు అంటే బావా ఇంకా స్నానం చేయలేదా, నేను చూడు ఎలా వచ్చానో యాక్లేలే అని షేమ్ చేస్తుంది. కన్నా ఇంకా నీ ఇష్టము అందట యశోదమ్మ. అమ్మో నప్పిన పీరియడ్ వచ్చేస్తుంది, అమ్మ తొందర పోసే వచ్చింది అంటే నన్ను హేళనగా మాట్లాడుతుంది, స్నానం చేయట్లేదని, కనుక తొందరగా పోయించేయమ్మా అని పోసేసుకునేవాడంటే చకచక మన కృష్ణయ్య. ఇంత అద్భుతంగా పెరియాళ్వారి తిరుమజలో అనుగ్రహించారు యశోద భావనలో. తలర్నడై నడవానో తప్పటడుగులు వేస్తున్నాడు మన కృష్ణయ్య. ఆ తప్పటడుగులు వేసుకుంటూ నడుస్తూ వస్తే ఒరుకాలి సంగం ఒరుకాలి సక్కరం. కన్నపిరాన్ ఆ తెల్లవారుజామున లేచే పిల్లాడా మన పిల్లాడు? లేదు రాత్రిరంతా గోపికలతో రాస ఆడి తెల్లవారుజామున 4:30కో 5కో వచ్చి పడుకునే పిల్లాడు మన కృష్ణయ్య. ఎప్పుడో పొద్దెక్కి లేచేవాడు కృష్ణయ్య. ఆ లేచేటప్పుడు పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరకు వస్తాడు కదా, ఆ పరిగెత్తుకుంటూ ఆ హంసతూలిక తల్పం నుంచి కిందకు దిగేటప్పుడు భూమాత కొంచెం కఠినంగా ఉంటుందేమో, కృష్ణయ్య పాదాలు సుకుమారమేమో, ఎక్కడ కందిపోతాయా అని పూల పాన్పును వేసేస్తుందట నేలంతా కూడా మన కృష్ణయ్య కోసం. ఆ కృష్ణయ్య హంసతూలిక తల్పాన్ని దిగి అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు చక్క అడుగులు వేస్తూ ఉంటాడే, ఒరుకాలి సంగం ఒరుకాలి చక్రం అలా నడుస్తూ ఉంటే ఒక పాదం మీద శంఖము, ఒక పాదం మీద చక్రము చిహ్నాలు కనిపిస్తున్నాయట. ఆహా ఎంత అద్భుతంగా అనుగ్రహించారు పెరియాళ్వారి తిరుమజలో యశోదా భావనలో. తలర్నడై నడవానో ఆడుక సంగీరై, చక్కగా ఆడేవాడట సంగీరై అనే ఆట. ఆడుతూ ఉంటే గెంతుతూ ఉంటే ఎగురుతూ ఉంటే ముత్తు చుట్టి పాపిడి బిల్ల ఎగురుతూ ఉండేదట, కన్నంతో పాటుగా నెమలి పింఛం ఎగురుతూ ఉండేదట, ఆభరణాలు ఎగురుతూ ఉండేవట, మొలతాడు ఎగురుతూ ఉండేదట, గజ్జలు గలగలగలమని శబ్దం చేసేవట. గానం అయితే ఉంది, మరి నాట్యం చేయాలి కదా, గజ్జల శబ్దానికి తగ్గట్టుగా కన్నన్ అడుగులు వేస్తూ ఉండేవాడట. ఇలా అద్భుతంగా ఆడేవాడట. గోపికలందరూ కూడా కన్నా నీకు వెన్న ముద్ద కావాలి అంటే ఒకసారి ఆడు అనేవాడట. ఆ వెన్న ముద్ద కోసం ఆడేవాడట. మళ్ళీ గోపిక దగ్గరకు వెళ్ళేవాట, కన్నా నీకు వెన్న ముద్ద కావాలంటే ఆడు అనేదట గోపిక. వెన్న ముద్ద కోసం ఒక్క వెన్న ముద్ద కోసం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు ఆడేవాడట. కింద చక్కగా ఆడగానే వెన్న ముద్ద ఇచ్చేదట, నోట్లో వేసుకుని ఇంకో గోపిక దగ్గరకు వెళ్ళేవాడట. కనుక గోకులంలో నాట్యకారరు ఎవరు, నాట్య ఉపాధ్యాయుడు ఎవరు అంటే కృష్ణయ్యనే చూపించేవారట. ఆ వెన్న ముద్దల కోసం ఆడి 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 గొప్ప నాట్యమే వచ్చేసిందట, నాట్యకారర్ అయిపోయినాడట, డాన్సర్ అయిపోయినాడట మన కృష్ణయ్య. అంతగా వెన్నంటే ప్రాణం. ఎందుకు వెన్నంటే ఇంత పిచ్చి ప్రేమ స్వామికి? వెన్నను ఆరగించి కుండలు పగల కొట్టేస్తాడట. వెన్నంటే ఎంత ఇష్టము అంటే యశోదమ్మ చక్కగా కృష్ణయ్య కోసమే వెన్నంతా తీసి ఎక్కువ తినేస్తున్నాడు, అజీర్తి చేసేస్తుందేమో అని భయం వేస్తుంది యశోదమ్మకి. కన్నన్ లేస్తున్నాడేమో అని భయము. సరే యశోదమ్మ పెరుగు చిలుకుతూ ఉంది. యశోదమ్మ పెరుగు చిలుకుతున్నప్పుడు కృష్ణయ్య నిద్రపోతూనే ఉన్నాడు. సరే పడుకున్నాడు కదా అని ఆ వెన్న కుండ దాచిపెట్టి తలుపు గడియ వేసుకుని యమునా నదికి వెళదాము అని కృష్ణయ్యనే చూస్తోంది. పడుకున్నాడు కదా అని తలుపేసుకుని వెడుతోంది. మళ్ళీ సడన్ గా యశోదమ్మ తలుపు తీసి లోపలికి వచ్చేస్తే ఎట్లా నేను వెన్న తినేటప్పుడు అని ఒక్కసారి నటించేవాడట. లేస్తున్నట్లుగా నిద్ర నుంచి లేచినప్పుడు ఎలా అయితే మన మారి మలై ముజంజిల్ గోదాదేవి చెప్పిందో ఎలా ఒళ్ళు విరుచుకోవాలో, ఎలా నేత్రాలు తిప్పాలో, ఎలా చేతులు విరుచుకోవాలో, కాళ్ళు ఎలా విరుచుకోవాలో, ఒళ్ళంతా విరుచుకోవాలో అలాగే మన కృష్ణయ్య కూడా నటించేవాట. నిద్రపోయినట్లుగా నటించేవాడట. మళ్ళీ యశోదమ్మ వెనక్కి వచ్చేస్తే ఎట్లా అని ఒక్కసారి ఒళ్ళు విరుచుకునేవాట. అమ్మయ్య అమ్మ రాలేదు అని చకచక ఎక్కడ వెన్నకుండుందో వెళ్ళిపోయి హాయిగా వెన్నంతా ఆరగించేసి మళ్ళీ అలాగే పడుకునేవాడట. యశోదమ్మ వెళ్ళినప్పుడు ఎలా కుడి చేయి ఎక్కడ పెట్టుకున్నాడో, ఎడమ చేయి ఎక్కడ పెట్టుకున్నాడో, పాదాలు ఎలా పెట్టుకున్నాడు, కుడివైపు పడుకున్నాడా, ఎడమవైపు పడుకున్నాడు, యశోదమ్మ చూసినప్పుడు ఎలా పడుకున్నాడో వెన్నను ఆరగించినప్పుడు కూడా అలాగే ఇట్టకాలిట్ట కైగళ ఇరుక్కుం అలాగే పెట్టుకుని పడుకున్నట్ట.
యశోదమ్మ వచ్చింది. కుండ మాయం, వెన్న మాయం. చూద్దామా కృష్ణయ్య తిన్నాడా అంటే కృష్ణయ్య పడుకునే ఉన్నాడు. మరి పక్కింటి గోపకుడు వచ్చి ఏమైనా తిన్నాడా వెన్న అంటే ఛాన్సే లేదు. గడియ వేసే ఉంది, తాళం కప్ప వేసే ఉంది. ఎవ్వరు బయట నుంచి లోపలికి వచ్చే రావడానికి లేనే లేదు వీలు. మరి కృష్ణయ్య తిందామా అంటే కృష్ణయ్య గాఢ నిద్రలో ఉన్నాడు పాపం. నిజంగా నిద్రపోయే వాళ్ళని మేల్కొల్పొచ్చునేమో కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని మేల్కొల్పడం మన వల్ల కానే కాదు. కృష్ణయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. సరే చూద్దాము విరిగిపోయిన కుండ అని. అయితే ఒక కుండలో చల్ల పోసి ఉంచుందట. ఆ చల్ల కుండని గట్టిగా పాదంతో కొట్టాడట. చల్ల అంటే మన కృష్ణయ్యకి అసలు ఇష్టమే లేదు. చల్ల కుండని పగలు కొట్టేశాడా, అలాగే వచ్చి పడుకున్నాడా. ఆ చల్లంతా కూడా కృష్ణయ్య కిందకు వచ్చేసిందట. కృష్ణయ్య తడిచిపోతున్నట్ట చల్లలో, అయినా లేవట్లేదట. ఎందుకంటే అంత గాఢ నిద్రపోతున్నాడు పాపం మన కృష్ణయ్య. మళ్ళీ లేచాడు అనుకోండి, ఓ వెన్న తిన్నది కృష్ణయ్య అని తెలిసిపోతుందని అలాగే నిద్రపోయాడట. సరే పగిలిపోయిన కుండను చూస్తోంది. పాపం కనిపెట్టేసింది యశోదమ్మ. దొరికిపోయాడు మన కృష్ణయ్య. ఆ కుండ పై భాగాన కోయిల్ చందనం అంటుకుని ఉందట. మన కృష్ణయ్యను అలంకారం చేసి వక్షస్థలంలో చందనం రాస్తుందట మన యశోదమ్మ. మన పిల్లాడు చక్కగా నైస్ గా తినొచ్చును కదా, పై వెన్ననే తినొచ్చును కదా. ఆ వక్షస్థలము కుండ పై భాగాన అంటుకునేలా లోపలికి పెడతాడు. వక్షస్థలం మీద ఉండే చందనం కుండ పై భాగాన అంటుకునేసరికి ఓ దొంగ దొరికిపోయాడు, తిన్నవాడు కృష్ణయ్యే అని. ఈ చేష్టిత సిరియ తిరుమడల దివ్య ప్రబంధంలో తిరుమంగయాళ్వార్లు అద్భుతంగా అనుగ్రహించారు. అలా అన్ని చేష్టలు చేశాడు. కుండ పగల కొడతాడు, వెన్నను ఆరగిస్తాడు. కుండ అంటే ఏమిటి, వెన్న అంటే ఏమిటి? వెన్న అంటే ఆత్మ, కుండ అంటే శరీరము. పరమాత్మ ఈ ఆత్మను అంత అద్భుతంగా అనుభవిస్తాడు. శరీరం ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం పంచభూతాలతో ఉన్నది ఈ శరీరం. కనుక ఈ శరీరం కాదు, ఆత్మ, లోపల ఉండే ఆత్మ పరమాత్మ సొత్తు. కనుక వెన్నను తిన్నాడు, దొంగతనం చేసి తన సొత్తు తాను ఆరగించాడు. అలాగే ఈ ఆత్మలన్నీ మనవా కాదు, ఈ ఆత్మ పరమాత్మది. కనుక శరీరాన్ని పగలకొట్టి అంటే శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మను ఎలా అయితే పరమాత్మ అనుభవిస్తాడో, కుండల్ని పగలకొట్టి ఆ లోపల ఉండే ఆత్మని అనుభవించేవాడు మన కృష్ణయ్య. ఇప్పటికీ కూడా మీరు పరమాత్మ అంటారు కృష్ణయ్యని. గోవుల్ని కాచేవాడు పరమాత్మ ఎలా అయినాడు? వెన్న దొంగతనం చేసి తిన్నవాడు పరమాత్మ ఎలా అయినాడు? 16,108 మంది భార్యలు కలిగిన వాడు పరమాత్మ ఎలా అవుతాడు? గోపికలతో ఆడేవాడు పాడేవాడు పరమాత్మ ఎలా అవుతాడు? అబద్ధాలు చెప్పేవాడు పరమాత్మ ఎలా అవుతాడు? అలాంటి వాడు ఎన్ని అక్కర్లేని ప్రశ్నలు వేసినా, వాడికి ఎంత చెప్పినా దండగే. పరమాత్మ కాదు అనుకునేవాడు వాడు. మనం ఎంత చెప్పినా పరమాత్మ, ఆత్మ అంటే వెన్న, కుండ అంటే శరీరము అని ఎంత చెప్పినా వాడికి అర్థం చేసుకోలేడు. అలాంటి వాడిని విడిచిపెట్టడమే అన్నమాట. కనుక అబద్ధాలు కన్నన్ నేను మాట్లాడిందే సత్యము అంటాడు. రామచంద్రుడు నేను సత్యమే మాట్లాడుతాను అంటాడు. కానీ కృష్ణయ్య నేను మాట్లాడేదే సత్యము అంటాట. మరి 16,108 మంది అమ్మాయిలను ఎందుకు కళ్యాణం చేసుకున్నాడు అంటే, నరకాసుర సంహారం అయిన తర్వాత నరకాసురుడు అపహరించిన స్త్రీలు వీళ్ళంతా కూడా. ఒక స్త్రీ అంటే పుట్టినప్పుడు తండ్రి పోషణలో ఉండాలి, కళ్యాణం అయితే భర్త ఒద్దికలో ఉండాలి, వార్ధక్య సమయంలో బిడ్డల ఒద్దికలో ఉండాలి స్త్రీ. మరి ఇప్పుడు నరకాసురుడు అపహరించిన స్త్రీలు కదా వీళ్ళందరూ, తిరిగి పుట్టింటికి వెళ్ళలేరు, తల్లిదండ్రులు స్వీకరించరు, లోకమంతా కూడా వాళ్ళని నిందిస్తుంది వీళ్ళ తప్పు ఏమీ లేకపోయినా. ఇప్పటి వరకు నరకాసురుడు దగ్గర ఉన్నారు, ఇప్పుడు నరకాసురుడు లేడు కనుక వాళ్ళ స్థితి ఏం కావాలి? వాళ్ళని ఎవరు రక్షించాలి? కనుక పరమాత్మే ఆ నరకాసురుడు అపహరించిన 16,108 మంది స్త్రీలను కృష్ణయ్యే తిరుకల్యాణం చేసుకున్నాడు. వాళ్ళ భాగ్యమే భాగ్యం. అలా ప్రతి జీవాత్మ పరమాత్మకి భార్య. భర్త అంటే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే భర్త. ఈ వైభవానిగా 16,108 మంది స్త్రీలను తిరుకల్యాణం చేసుకున్నాడు మన కృష్ణయ్య. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వలరా ఇత్యాది. ఈశ్వర సత్తయ్యం పొరాతుజిగై తాన్ తీంగుని నైందా. అలాంటి పరాత్పరుణ్ణి, ఈశ్వరుణ్ణి సహించలేకపోయాడు కృష్ణయ్యను చూసి ఎవరు? కంసుడు. ఎత్తిరం ఎన్నో మోహిక్క వేండుం విషయత్తిలే ఇరే ఎత్తిరం నమ్మాళ్వార్లు ఆనందపడ్డారట. నమ్మాళ్వార్లు பத்துடை அடியவர்க்கு எளியவன் பிறர்களுக்கு அறியவித்தகன் மலர்மகள் விரும்பும் நமரும் பெறலடிகள்
నమ్మాళ్వార్లు కృష్ణయ్య రోటికి కట్టుబడ్డాడు అన్న వైభవాన్ని తలుచుకుని 6 నెలలు స్పృహ కోల్పోయారు నమ్మాళ్వార్లు. ఎత్తిరం, ఏమాశ్చర్యం స్వామి, ఏమాశ్చర్యం! లోకనాయకుడివే, కట్లు విప్పేవాడివే, జన్మ పరంపరను తొలగింపచేసేవాడివే, కట్టుబడ్డావా యశోదమ్మకి? ఎట్టినోడు ఇరండుం కైరు, అష్టాక్షరీ మంత్రానికి, ద్వయమంత్రానికి కట్టుబడ్డావా తల్లి అయిన యశోదమ్మకి? ఏమి సౌలభ్యం, ఏమి సౌశీల్యం అని స్పృహ కోల్పోయారు 6 నెలలు నమ్మాళ్వార్లు ఆ రోటికి కట్టుబడిన వైభవాన్ని తలుచుకుని. తర్వాత పిరంద వారం పుట్టేడు అని, వలరందు వారం పెరుగుతున్నాడు, పుట్టుక లేని వాడివి పుట్టావా, గోకులంలో అద్భుతమైన చేష్టలు చేశావా అని స్పృహ కోల్పోయారు నమ్మాళ్వార్లు 6 నెలలు. కణ్గల్ శివందు కనుక ఈ 3 పాసురాలలో పత్తుడే అడియ వరకు ఎలివన్ 10 పాసురాలు, అలాగే పిరందవారం వలరందవారం 10 పాసురాలు, కణ్గల్ శివందు 10 పాసురాలు, మొత్తం 3 సార్లు స్పృహ కోల్పోయారు స్వామి నమ్మాళ్వార్లు. 18 నెలలు స్పృహలోనే లేరు నమ్మాళ్వార్లు. ఎత్తిరం ఎన్ను మోహిక్క వేణుం విషయత్తిలేరే కనుక కண்ணన్ అవతారము, కண்ணన్ చేష్టలు తలుచుకుని ఎత్తిరం ఎత్తిరం ఏమి ఆశ్చర్యమని ఆనందపడాలి కానీ తీంగునినైత్తదు. అలాంటి కృష్ణయ్యను సంహరించాలి అనుకున్నాడు దుష్టుడైన కంసుడు. దుష్ప్రకృతియాగయ్యాలే. వాడు కృష్ణయ్య మేనమామ కంసుడు, మనిషే కానీ చెడ్డ బుద్ధి కలిగిన వాడు, అసుర బుద్ధి కలిగిన వాడు, అహంకారి కంసుడు. అలాగే కంసుడికి అనేక మంది రాక్షసులు దాసులు. కంసుడు రాక్షసుడు కాదు, మేనమామే కదా, దేవకి అన్నే కదా కంసుడు. కానీ అసురావేశము, అసుర బుద్ధి కలిగిన వాడు ఆ దుష్టుడైన కంసుడు. కరుత్తై పిషై పిత్ అవన్ నినైతజై అవన్ నినైత్తదై పిషై కుంబడి పన్ని అవన్ నినైవై అవనోడే కోంబడి పన్నినాన్. కంసుడు ఏమనుకున్నాడు, సరే రాక్షసుని పంపిద్దాము అనుకున్నాడు, పంపించాడు. రాక్షసులందరినీ కూడా సంహరించాడు మన కృష్ణయ్య. మన తిరుమలలో వెళ్ళే వాళ్ళది రద్దీ ఎక్కువగా ఉంటుంది, వచ్చే వాళ్ళది రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ గోకులంలో వెళ్లే వాళ్ళే తప్ప బయటకు వచ్చేవారు కాదు. అది ఆశ్రితులైనా రాక్షసులైనా లోపలికి వెళ్ళడమే తప్ప బయటకు వచ్చేవారు కాదు. అలా కంసుడు ఎంతో మంది రాక్షసుని పంపించాడు. ఏ ఒక్క రాక్షసి బయటకు రాల, అందరినీ చంపేశాడు మన కృష్ణయ్య. అలాంటి కృష్ణయ్యకు తీంగు నినైందా, కృష్ణయ్యనే చంపాలనుకున్నాడు. ధనుర్యాగము అన్న నెపంతో మధురకి తీసుకువచ్చాడు. అక్రూరాళ్వాన్ని పంపించి కంసుడు. సరే రాగానే కోలయ పీడము చేత ఒకవేళ కృష్ణయ్య చనిపోతే, మేనమామ కదా, వీడే కదా చంపిస్తున్నది, తెలియకూడదు లోకానికి. కనుక ఒక కాటుకు లాంటిది ఒక చూర్ణం లాంటి తయారు చేయించాడట. ఆ చూర్ణం కనుక కళ్ళకు పెట్టుకుంటే ఏడుపు వచ్చేస్తుంది అదంతటా అదే. ఇప్పుడు సీరియల్స్ తో ఏడుస్తున్నారే, వాళ్ళు ఏదో రాసుకుంటారు, అది రాసుకోగానే ఏడుపు దానంతటా అదే వచ్చేస్తుంది. అలాగే ఒక చూర్ణం లాంటిది చేయించుకున్నట్ట కంసుడు. ఎందుకని, ఒకవేళ కృష్ణయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత కోలయాపీఠం అనే ఏనుగు సంహరించేస్తే ఏడుపు రాదు, కానీ లోకం కోసం మేనమామ కాబట్టి ఏడవాలి, కాబట్టి ఇదేదో రాసుకుంటే ఏడుపు వచ్చేస్తుంది అని. సరే కోలయాపీఠాన్ని ఒకవేళ కృష్ణయ్య సంహరించిన కొంచెం లోపలికి రాగానే చాండ్ర ముష్టికులు సంహరించేస్తారు కృష్ణయ్యను, అప్పుడు రాసుకుందాము అని తెప్పించుకుని ఉంచుకున్నట్ట. కానీ అది ఎప్పటికి ఉపయోగపడింది, ఎవరికి ఉపయోగపడలేదు. కాగా జరాసంధుడి 2 కూతుర్లు కంసుడి యొక్క భార్యలు. ఆ భార్యలే ఇప్పుడు నిజంగా ఏడవలసి వచ్చిందట. కంసుడు ఆ పొయ్యి చూర్ణాన్ని తెప్పించుకున్నాడు, ఏడ్చే చూర్ణాన్ని తెప్పించుకున్నాడు. ఏడుపు రాకపోయినా అది రాసుకుంటే ఏడుపు వస్తుంది. కానీ ఇప్పుడు ఆ మందు కూడా అక్కర్లేదు, ఆ చూర్ణం కూడా అక్కర్లేదు కంసుడి భార్యలకు, సహజంగానే వాళ్ళు ఏడ్చేశారనమాట. అలా కంసుడిని సంహరించాడు. కంసుడే సంహరించాలి అనుకున్నాడు, వాడే చనిపోయాడు. కన్నన్ సంహరించాడు ఆ కంసుడిని. కంజన్ వయిత్తిల్ నిరుపెన్న నిన్న. అలాంటి ఆ కంసుడి యొక్క గర్భంలో అందరి బాధలను పెట్టేశాడట ఒక ముద్దగా చేసి. కృష్ణయ్య పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు ప్రళయ సమయంలో లోకాలన్నీ మింగేటప్పుడు ఓ రుతుట్టు అత్త, మొత్తం లోకాలు, నదులు, సముద్రాలు, 14 లోకాలని ఒక ముద్దగా చేసి లోపలికి మింగేడు అని అనుగ్రహించారు ఒక ఆళ్వార్లు. అలాగే ఈ ఆశ్రితుల బాధ, భయమంతా ఒక ముద్దగా చేసి కంసుడి గర్భంలో వేశారట. అలాగే ఉదాహరణ తిరువాయిమిషి దివ్య ప్రబంధంలో 10వ పత్తు 3వ తిరువాయిమిషి వేయిమరు తోడినై పాసురాలు. ఇది కాలై పూసల్ అంటే పగటి పూట విరహ వేదన. పరాంకుశ నాయకి అంటోంది, కన్నా
అసురులు ఉన్నారు, ఎక్కడ చూసినా రాక్షస మాయ, నువ్వు గోవుల్ని కాయడానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నాకు భయంగా ఉంది, నీకేమైనా జరుగుతుందేమో అని ఆళ్వార్లు కన్నపిరాన్తో అంటున్నారు. కృష్ణయ్య అంటూ ఇప్పుడు కన్ననికి వెళ్ళాలని కోరిక, అయితే ఇది వర్ణాశ్రమ ధర్మం కదా, మా వర్ణంలో గోవుల్ని కాయాలి కదా, అది వర్ణాశ్రమ ధర్మం ఆచరించకపోతే ఎట్లా, నేను వెళతాను అంటున్నాడు కృష్ణయ్య. లేదు కన్నా వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు, ఆ దూడ రూపంలోనే వత్సాసురుడు వచ్చాడు, ఆ గోకులంలో బృందావనంలో నేను గోవులు కాస్తూ ఉంటే ఆ చెట్టు వెల్లగ పండుగ ఒక రాక్షసుడు వచ్చాడు, నీకేం జరుగుతుందో నాకు భయంగా ఉంది కన్నా, నువ్వు వెళ్ళొద్దు అన్నారు నమ్మాళ్వార్లు కృష్ణయ్యని. అప్పుడు మళ్ళీ కృష్ణయ్య అన్నాడు కదా, లేదు లేదు, మా అమ్మ చెప్పింది మన కుల ధర్మాన్ని మానకూడదు, గోవుల్ని కాయాలి అని, మా అమ్మ చెప్పినట్లుగా వినకపోతే ఎలా అన్నట్ట కృష్ణయ్య నమ్మాళ్వార్లతో. అయితే ఇప్పుడు పరాంకుశ నాయకి కదా, సరే అమ్మ చెప్పింది వింటాను అంటున్నావు, మరి భార్య చెప్పింది వినవా, మరి నేను నీకు భార్యను కదా, గోవుల్ని కాయడానికి వెళ్ళమని అమ్మ చెప్పింది అంటున్నావు, నేను వెళ్ళొద్దు అన్నా మరి అమ్మ మాట వింటావు కానీ భార్య మాట వినవా, నా మాట కూడా విను, గోవుల్ని కాయడానికి వెళ్ళొద్దు. సరే ఇలా బతుకుతూ ఇలా భయపడుతూ ఉంటే ఎట్లా, ఎక్కడికి వెళ్ళినా భయమే కదా, కనుక నువ్వు రక్షగా ఉండాలి అంటే నా హృదయంలోనే, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా అని మాలై పూసల్ నమ్మాళ్వార్లైన పరాంకుశ నాయకి కన్నని వెళ్ళనివ్వలేదు గోవుల్ని కాయడానికి. అంత ప్రేమ ఆళ్వార్లకి కన్నపిరానంటే. ఏం జరుగుతుందో కృష్ణయ్యకి ఏం జరుగుతుందో అన్న భయం, ఆళ్వార్ల భయాన్ని తీసి, 5 లక్షల మంది గోపికల భయాన్ని తీసి, దేవకి వసుదేవుల భయాన్ని తీసి, యశోదానందుల యొక్క భయాన్ని తీసి ఎవరి గర్భంలో ఉంచాడు, కంసుడి గర్భంలో ఉంచాడు. ఇంతమంది భయపడేది ఒక కంసుడే అంత భయపడుతున్నాడట, భయంకరమైన భయాన్ని అనుభవిస్తూ ఉన్నట. కంజన్ వైత్తిలే నిరుపెన్న నిన్న ఆశ్రితర్ వైత్తిల్ నిరుపై కంసన్ వైత్తిలే పువ్వం పడి పన్ని వాడి గర్భంలో ఉంచారు. నేడు మాలే ఎక్కువ ఆశ్రితులు ఎందు వ్యామోహం కలిగిన వాడట. ఇదెల్లాం పడవేండిత్తు ఆశ్రితర్ పక్కల్ వ్యామోహ అతిశయత్తాలే ఎంగై. తల్లిదండ్రులంటే ప్రాణం మన కృష్ణయ్యకి, కనుక మాలే వ్యామోహం కలిగిన వాడు. నెడుమాలే అంటే ఇదంతా ఎవరి కోసం చేశాడు, తల్లిదండ్రుల్ని రక్షించడం కోసంగా, కారాగృహం నుంచి విడిపించడం కోసంగా ఇదంతా చేశాడు, కంసుడిని సంహరించాడు మన కృష్ణయ్య. ఉన్నై అరుత్తిత్తు వందోం అర్ధిత్వాది నిరపేక్షణాన ఉన్నై. మేము ఏం ప్రార్థించాం మిమ్మల్ని కన్నా, మమ్మల్ని అనుగ్రహించడానికే కన్నా కృష్ణావతారంగా అవతరించావు, నీ దగ్గరకు వచ్చి నిన్నే ప్రార్థించే వాళ్ళం మేము. పిచ్చన్మేలే పిచ్చేత్తి వందో, నీ యందు పిచ్చి ప్రేమతో వచ్చాం అని. గోపికలకు పిచ్చి ప్రేమ కన్ననంటే కూడా గోపికలకి పిచ్చి ప్రేమ. కనుక ఆత్మయందు పరమాత్మకు ప్రావణ్యం, పరమాత్మకు జీవాత్మల యందు ప్రావణ్యం. శ్రీ వైకుంఠത്തിൽ నిన్ను వందవనిదే, నువ్వెక్కడి నుంచి వచ్చావు మమ్మల్ని రక్షించటానికిగా. శ్రీ వైకుంఠం నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడకు నీ దగ్గరకి మేమొచ్చాము అంటున్నారు మన గోదాదేవి. ఎంగల్ వడివై పారాయ్, ఏమంటాడు కృష్ణయ్య, ఒక్కసారి నా సౌందర్యాన్ని సేవించండి అంటాట. కనుక నీ సౌందర్యాన్ని సేవిస్తే మేము కైంకర్యం చేయగలమా. పారై తరుది యాగిల్ ఉన్నజగాలే ఎంగళై మయక్కాలే సైదరుల పార్తా యాగిల్. 2 కావాలి నీకు, కైంకర్యం కావాలి, నీకు కైంకర్యం చెయ్యాలి మేము. ఆ కైంకర్యం చేసేటప్పుడు నీ ముఖపద్మంలో ఉండే ఆనందాన్ని సేవించాలి. కైంకర్యం చేసేటప్పుడు నీ అందం మాకు ఆటంకం కాకూడదు. సుమిత్ర చెప్తుంది లక్ష్మణ స్వామిని అడవికి పంపించేటప్పుడు, లక్ష్మణ నేనెందుకు కన్నానో తెలుసునా, అడవికి పంపించటానికి కన్నా, అంటే కైంకర్యం చేయడానికి నిన్ను కన్నా. ఆ కైంకర్యం నువ్వు చేసేటప్పుడు రామ సౌందర్యాన్ని అనుభవిస్తూ కైంకర్యం చేయకు. ఆ రామ సౌందర్యాన్ని అనుభవిస్తే కైంకర్యం యందు మనసు ఉండదు, కనుక కైంకర్యమే ప్రధానం. కైంకర్యం చేస్తూ పెరుమాళ సౌందర్యాన్ని అనుభవించు అని అన్నారు సుమిత్ర లక్ష్మణ స్వామితో. అలాగే నీకు కైంకర్యం చేయాలి, నీ ఆనందం కోసం కైంకర్యం చేయాలి, ఆ కైంకర్యాన్ని సేవించి మేము ఆనందపడాలి అని ప్రార్థిస్తున్నారు. పరైతరుదియాగిల్ ఉన్నజగాలే ఎంగడై మయక్కాదే సైదరుల పార్తాయాగిల్ సెరుక్కనియాదే సైదరుల పార్తాయాగిల్. కనుక ఓ స్వామి నీకు కైంకర్యం చేయడానిక మేము వచ్చాము అని ప్రార్థిస్తున్నారు. చూడి కొడుత నా చెత్తి రుత్తక్క సెల్వం, ఎలాంటివి నీవు, యస్యస జనకాత్మజ. మారీచన్ వార్త, రావణ ఇప్పుడు నన్ను సీతారాములుండే ప్రదేశానికి వెళ్ళమంటున్నావు లేడి రూపాన్ని ధరించి, అప్పుడు ఇంకా రామచంద్రుడికి కళ్యాణం అవ్వల, పక్కన సీతమ్మ లేదు,
అప్పుడు కొట్టిన దెబ్బే నాకు ఇంకా బాధగా ఉంది, దెబ్బ ఇంకా ఉంది, గాయం ఉన్నది, బాధ ఉన్నది. ఇప్పుడు సీతారాముడు అంటున్నావు, కళ్యాణమైన రాముడు అంటున్నావు, పక్కన సీతమ్మ ఉంది అంటున్నావు, ఇప్పుడు కొడితే అసలు నేను బ్రతుకుతానా? సీతమ్మ వైభవం అంత అద్భుతం అని సీతారాముల వైభవాన్ని మారీచుడు రావణాసుడికి ఉపదేశం చేశాడు. సేవగం ఇత్తై కాతూట వల్ల వీర్యం, ఆ లక్ష్మీదేవిని రక్షించుకునే వీర్యము కలిగిన వాడివి నీవు. వరుత్తమం తీరందు ఉన్నై నీ కన్నరియామే తిరిందార్ పడం పాదరియామే. కనుక నిన్ను ఇప్పటి వరకు విశ్లేషలో ఉన్నాం, నీకు దూరంగా ఉన్నాం, మమ్మల్ని అనుగ్రహించు, కైంకర్యాన్ని కటాక్షించు అని ప్రార్థిస్తున్నారు. పాడి వరుత్తమం తీరందు, మా నామ సంకీర్తన మేము పాడుతూ ఉంటే మా విశ్లేష బాధంతా కూడా తీరిపోతుంది. నీ దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించిన, నీకు కైంకర్యం చేసిన పేరు సొల్ల పేరాద నమ్ వరుత్తమం తీరందు, మా యొక్క అలసటంతా తీరేలా మమ్మల్ని అనుగ్రహించవా. మహిషంద్ కైవల్యం బోలే దుఃఖ నివృత్తి అన్ను. ఎలాంటి కైవల్యము అంటే ఎలాంటిది అంటే ఆనందమేమి ఉండదు, ఆత్మను అనుభవించడమే అంతే. ఆనందము ఉండదు, దుఃఖ నివృత్తి అన్ను, అలాగే మళ్ళీ తిరిగి జన్మ అనేది ఉండదు ఆ కైవల్య లోకానికి వెళితే. మేము అలాంటిది ప్రార్థించట్లేదు, ఐశ్వర్యాన్ని ప్రార్థించట్లేదు. ఐశ్వర్యము అంటే ఇంకా సంసారంలో పడటమే. సంసారము, శరీరము, ఇంద్రియాలు, జన్మ, కర్మ, వాసన, రుచి. కనుక ఐశ్వర్యము వద్దు, కైవల్యము వద్దు. ప్రీతిక్కు పోక్కు విడవేండం బడియాగే, నిన్నే ప్రార్థిస్తున్నాము, నీకు కైంకర్యం చేయడమే ప్రార్థిస్తున్నాము. ఆ కైంకర్యం చేసేటప్పుడు నీ ఆనందాన్ని సేవించి ఆనందపడే వాళ్ళం మేము, మమ్మల్ని అనుగ్రహించవా అని ఇవాల్టి పాసురంలో కన్నపిరాన్ని ప్రార్థిస్తున్నారు మన సూడికొడుత నాచ్యార్. ఇవాల్టి నామం నెడుమాలే. ఆశ్రితుల యందు పిచ్చి ప్రేమ కలిగిన వాడా అని అద్భుతమైన నామాన్ని అనుగ్రహించారు గోదాదేవి. పాసుర అనుసంధానం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பெண்ண நின்ன நெடுமாலே முன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமம் తీర్ந்து మగిషిందు ఏలో రెంబావాయ్. వరుత్తమం తీరిందు. ఇప్పటి వరకు నిన్ను విశ్లేషలో నిన్ను విడిచిపెట్టి బాధలో ఉన్నాం, ఆ బాధంతా తీరేలా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించారు. ఇప్పుడు కണ്ണన్ మీకేం కావాలి, వ్రతానికి కావలసిన పరికరాలేమిటో అడగండి అనగా రేపటి పాసురాన్ని అనుగ్రహించారు మన సూడికొడుత నాచ్యార్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఆళ్వార్ ఎంబెరుమానార్ పెరియ జీయర్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.